దేవుడు తన సన్నిధిని, తన కృపను మన మధ్య దయచేయలాగానే మనం అందరం ప్రభు సన్నిధిని మొరపెట్టుకుందాం. கர்த்தர் அவருடைய சமூகத்தையும் அவருடைய கிருபை பாராட்டும்படியாக అనేకమైన అద్భుత కార్యములను మన మధ్య చేసిన దేవుడు, అనేక అద్భుత కార్యங்கள் நம்ம மத்தியிலே செய்த దేవుడు, ఘనమైన కార్యములు చేసి మనల్ని ఘనపరిచిన దేవుడు ఆయన. கர்த்தர் வல்லமையான காரியங்களை செய்து நம்ம ఆయనకు చెందించున్న మహిమను, ఘనతను మనం చెల్లిస్తూ ఉంటాం. அவருக்கு செலுத்த வேண்டிய மகிமையும் கனத்தையும் நாம் செலுத்துகிறோமா? పరిశుద్ధుడా, 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 పరిశుద్ధరే, పరిశుద్ధరే. ఇంతవరకు నీ సన్నిధిని మాకు దయచేసింది, దాన్ని బట్టి నీకు వందనములు ప్రభు. ఇమ్మట్టు ఉమ్ముடைய பிரசன்னத்தை எங்களுக்கு தந்து வழிநடத்தும். మా హృదయమును కరిగించమని అడుగుచుంటున్నాను ప్రభు. எங்களுடைய இதயங்களை கரைய செய்யும். మా కఠిన హృదయమును మెత్తన చేయండి ప్రభు. కఠినమైన హృదయத்தை మృదువాக்கும் ఆండవరే. మేము మా హృదయమును కఠినపరచుకొనుచుంటున్నాము ప్రభు. హృదయத்தை కఠినపడుతుகிறோம். ఆఖరి దినములో ఇలాంటి కార్యములు జరుగుతాయని చెప్పండి అంటున్నాడు ప్రభు. కడసి నాట్లే ఎప్పుడైనా కార్యం నడపే ప్రేమ చల్లారిపోతుంది ప్రభు. అన్బు తనిందు సహోదర ప్రేమ లేదు ప్రభు. సహోదర అన్బు ఇల్లే. సంఘముల మధ్య ఐక్యత లేదు ప్రభు. సభలో సహోదరుల మధ్య ఐక్యమత్యం లేదు ప్రభు. సహోదరుల నడువులో ఒట్టుమ ఇల్లే. దేశముల మధ్య ఐక్యమత్యం లేదు ప్రభు. దేశத்து నడువులో సమాధాన ఆత్మ ఎక్కడ చూసినా లేదు ప్రభు. ఇంగ పద్దల సమాధానం ఇల్లాద కొరత అయిపోయినది ప్రభు. ప్రేమ చల్లారిపోయినది ప్రభు. అన్బు తనిందు ఒకరినొకరు చంపుకొనుచుంటున్నారు ప్రభు. ఒకరి మీద ఒకరు దేశములు పెంచుకొనుచుంటున్నారు ప్రభు. అంత్యకాలం జరిగే క్రియలు మీరు ముందుగానే వాటిని బయలుపరిచి ఉంటున్నారు ప్రభు. ఆ కార్యము జరుగుతుంటున్నాయి, మేము కళ్ళారా చూస్తూ ఉంటున్నాం ప్రభు. దేవా, మేము ఇంకా అలాగనే ఉండిపోయినట్టు మాకే ప్రయోజనం లేదు. కొండ లాంటి బండ లాంటి మా హృదయం కరిగించమని అడుగుచున్నాను. నీ కృపా కనికరం మా పట్ల ఉంచండి. మేము పాపలం ప్రభు, మేము నీతిమంతులు నీ సన్నిధికి రాలేదు ప్రభు. మమ్మల్ని తగ్గించుకున్నట్టుగా నేర్పించండి ప్రభు. మమ్మల్ని తగ్గించుకున్నట్టుగా నేర్పించండి ప్రభు. నీ కృపతో నింపి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఉయిరోడు எழுந்தவரே పాట పాడుకుందాం. உயிரோடு எழுந்தவரே உம்மை ஆராதனை செய்கிறோ, ஜீவனின் அதிபதியே உம்மை ஆராதனை செய்கிறோ. உயிரோடு எழுந்தவரே உம்மை ஆராதனை செய்கிறோ, ஜீவனின் அதிபதியே உம்மை ஆராதனை செய்கிறோ. ஹல்லேலூயா ஓசன்னா, ஹல்லேலூயா ஓசன்னா, ஹல்லேலூயா ஓசன்னா, ஹல்லேலூயா ஓசன்னா. மரணத்தை ஜெயித்தவரே உம்மை ஆராதனை செய்கிறோ, பாதாளம் வென்றவரே உம்மை ஆராதனை செய்கிறோ. மரணத்தை ஜெயித்தவரே உம்மை ஆராதனை செய்கிறோ, பாதாளம் வென்றவரே உம்மை ஆராதனை செய்கிறோ. ஹல்லேலூயா ஓசன்னா, ஹல்லேலூயா ஓசன்னா, ஹல்லேலூயா ஓசன்னா, ஹல்லேலூயா ஓசன்னா. சிலுவையை சுமந்தவரே உம்மை ஆராதனை செய்கிறோ, சிந்தனை மாற்றவரே உம்மை ஆராதனை செய்கிறோ. அல்லேலூயா
அல்லேலூயா ஹோசன்னா. அற்புதம் செய்பவரே, உம்மை ஆராதனை செய்கிறோம். அதிசயம் செய்பவரே, உம்மை ஆராதனை செய்கிறோம். அல்லேலூயா ஹோசன்னா. அல்லேலூயா ஹோசன்னா. அல்லேலூயா ஹோசன்னா. அல்லேலூயா ஹோசன்னா. சகலமும் படைத்தவரே, உம்மை ஆராதனை செய்கிறோம். சர்வ வல்லவரே, உம்மை ஆராதனை செய்கிறோம். சகலமும் படைத்தவரே, உம்மை ஆராதனை செய்கிறோம். சர்வ வல்லவரே, உம்மை ஆராதனை செய்கிறோம். அல்லேலூயா ஹோசன்னா. அல்லேலூயா ஹோசன்னா. அல்லேலூயா ஹோசன்னா. அல்லேலூயா ஹோசன்னா. அகிலத்தை ஆள்பவரே, உம்மை ஆராதனை செய்கிறோம். ஆனந்த பாக்கியமே, உம்மை ஆராதனை செய்கிறோம். அகிலத்தை ஆள்பவரே, உம்மை ஆராதனை செய்கிறோம். ஆனந்த பாக்கியமே, உம்மை ஆராதனை செய்கிறோம். அல்லேலூயா ஹோசன்னா. அல்லேலூயா ஹோசன்னா. அல்லேலூயா ஹோசன்னா. அல்லேలూయా హోసన్నా. మన మధ్య ఇప్పుడు సాక్ష్యంలో పంచుకుంటారు. நம்ம மத்தியிலே சாட்சி பகிர்வார்கள். ఇప్పుడు మన సుందరరాజు గారి కోడలు కూడా తన సాక్ష్యం వినిపిస్తారు. சுந்தரராஜாவோட மருமகளும் சாட்சி சொல்வார்கள். సుందరరాజు గారి జీవితంలో జరిగిన కార్యములను బట్టి, సుందరరాజాவோட வாழ்க்கையில் நடந்த காரியங்களாலே. అందరికి వందనాలు. 2 వారాల ముందు మా మామకి మైకం వచ్చింది. 2 வாரங்களுக்கு முன்பதாக என்னுடைய மாமாவுக்கு மைக்கம் வந்தது. నడవలేకున్నాడు. நடக்க முடியாமல் కొంచెం కొన్నాక ఒళ్ళంతా జిల్లుగా అయిపోయింది. கொஞ்ச நேரம் ஆன பிற்பாடு உடம்பு முழுவதும் சில்லுன்னு ஆகினது. తర్వాత పైన పైన చూసిండు, ఏం మాట్లాడలా. பிற்பாடு கொஞ்ச நேரத்தில் மேலே பார்த்து கொண்டிருந்தார், ஒன்றும் பேசவில்லை. మన ఇదిలో లేడు ఆయన, நம்முடைய சுயநிலையில் இல்லை அவர். తర్వాత మామ ఒక కన్ను, ఒక నోరు, ఒక చెయ్యి, కాలు పనిచేయలా మామకి. மாமாவுக்கு ஒரு கண்ணு, ஒரு கை, ஒரு கால் செயலில் இருந்தது. ఇది చాలాసేపు రాలా నోరు. இந்த வாயானது ரொம்ப நேரம் செயலிழந்து போனது. మార్క్ అంకుల్ వాళ్ళు వచ్చిండ్రు. మార్క్ అంకుల్ அவங்க வந்தார்கள். డేవిడ్ అంకుల్ వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేసి డేవిడ్ అంకుల్ எல்லாம் வந்து ஜெபித்து ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నార్మల్ అయిపోయింది అన్ని. ஒரு அரை மணி நேரம் கழித்து எல்லாம் நார்மல் ஆகி விட்டது. తర్వాత నడవలేకున్నాడు. பிற்பாடு நடக்க முடியாமல் இருந்தார்.
ஆம்புலன்ஸ் புக் చేస్తే ஆம்புலன்ஸ் రాలా, ஆம்புலன்ஸ் புக் செய்தால் ஆம்புலன்ஸ் வரவில்லை, கார் புக் చేస్తే కార్ రాలా, கார் புக் செய்தால் கார் வரவில்லை, ఎవరికి ఫోన్ చేసినా ఎవరు ఫోన్ ఎత్తలా. யாரை தொடர்பு கொண்டாலும் ஒருவரும் ஃபோன் எடுக்கவில்லை. తర్వాత ఒకే ఒక కార్ ఆయన మట్టము ఫోన్ చేసి నేను వస్తాను అన్నాడు. ஒரு நபர் தொடர்பு கொண்டு நான் வரேன் என்று சொன்னார். తర్వాత కార్లో వేసుకొనేసి నలుగురు ఎత్తుకొని పోయినారు మామని. மாமாவை 4 பேர் தூக்கி சென்றார்கள். తర్వాత కార్లో కూడా ఆయన మాట్లాడలా, కార్లో அவர் பேசவில்லை, ఏమీ లేడు ఆయన. அவர் ஒன்றும் இல்லாமல் இருந்தார். అయితే హాస్పిటల్లో చేరినాక కొంచెంసేపు తర్వాత மருத்துவமனையில் சேர்க்கப்பட்ட பிற்பாடு கொஞ்ச நேரம் கழித்து మేము అందరం ప్రార్థన చేసుకుంటా ఉన్నాము. நாங்கள் எல்லாம் ஜெபித்து கொண்டு இருந்தோம். అంకుల్ వాళ్ళు కూడా చెప్పిండ్రు, அங்கிள் அவங்க சொன்னார்கள், మీరు భయపడకండి, ఏం కాదు, நீங்கள் பயப்பட வேண்டாம், ஒன்றாகாது, சுகமாகும் అని చెప్తా ఉన్నారు என்று சொல்லிக் கொண்டிருந்தார். హాస్పిటల్ పోయిన కొంచెంసేపట్లో మామ మాట్లాడిండు బాగా. மருத்துவமனைக்கு சென்று சில நேரம் கழித்து மாமா நன்றாக பேசினார். తర్వాత పొద్దున అయినాక ఇంకా నార్మల్ గా మాట్లాడిండు. காலையிலே మర్నాள் కాலையிலே నార్మల్గా பேசினார். తర్వాత కొంచెంసేపు అయినాక ఆయన నడవలేకొనే ఉన్నాడు. கொஞ்ச நேரம் ஆன பிற்பாடு நடக்க முடியாமல் இருந்தார். ఏంది ఎసపా ఇట్ అయింది అటని భయంగా ఉన్నది మాకు అందరికి. என்ன ஆண்டவர் இப்படி விதமாக ஆகிவிட்டது என்று நாங்கள் பயந்து கொண்டிருந்தோம். ఎవరు లేరు హెల్ప్ కి. எங்களுக்கு உதவி செய்ய ஒருவரும் இல்லாமல். తమ్ముడు హరీష్ వచ్చి ఫోన్ చేసిండు. அப்பொழுது தம்பி ஹரிஷ் வந்து தொடர்பு கொண்டார். ఏ హెల్ప్ అయినా మాకు ఫోన్ చేయండి, మేము అందరం వస్తాము, మేము అందరం ఉండము, உங்களுக்கு எந்த உதவி தேவைப்பட்டாலும் எங்களுக்கு தொடர்பு கொள்ளுங்கள், நாங்கள் అனைవரும் இங்கே இருக்கிறோம் என்று சொன்னார். అని అందరూ చర్చిలో అందరూ మా మామ కోసం ప్రార్థన చేసిండ్రు. இந்த சபையில எல்லாரும் என்னுடைய மாமாக்காக ஜெபித்தார்கள். అందరూ ఈ చర్చిలో ఉండాలి, అందరూ இந்த சபையில இருக்கிற எல்லாரும் అందరూ ఫోన్ నంబర్లు ఇచ్చిండ్రు, ఏ హెల్ప్ అయినా నాకు ఫోన్ చేయండి. இந்த சபையில இருக்கிற அனைவரும் அந்த தொலைபேசி கொடுத்து நம்பர் கொடுத்து என்னை தொடர்பு கொள்ளுங்கள் என்று சொன்னார்கள். 2 వారాల నుంచి ఈయన ఒక్కడే ఉన్నాడు హాస్పిటల్లో. 2 వారமாக என்னோட கணவர் ஒருவரே அங்கே மருத்துவமனையில் இருந்தார். అయినా ఒక్కరోజు కూడా ఆయనకి ఏం కాకుండా దేవుడు కాపాడిండు. ஒன்றும் சேதம் இல்லாமல் கர்த்தர் பாதுகாத்தார். ఎన్నో రోజులు ఆయన ఏం తినకుండా కూడా ఉండిండు. எத்தனையோ நாட்கள் சாப்பிடாமல் இருந்தார். ఏమి లేకుండా కూడా ఉండింది. ஒன்றும் இல்லாமலும் இருந்தார். మేము హాస్పిటల్ నుంచి మేము ఇంట్లో నుంచి హాస్పిటల్ పోతాడు, మాకు 20 రూపాయలు தான் ఉన్నది. நாங்கள் வீட்டிலேருந்து மருத்துவமனைக்கு செல்லும்போது எங்களிடத்துல 20 ரூபாய் தான் இருந்தது. అయినా టాక్సీ డ్రైవర్ కూడా సరే తగ్గించుకుంటాను డబ్బులు అటు చెప్పిండు. அந்த டாக்ஸி டிரைவரும் நான் பரவாயில்லை என்று சொல்லி எங்களை கூட்டி சென்றார். ఆడికి పోయినా కూడా ఎమర్జెన్సీకి సిస్టర్లు అందరూ ఉన్నారు. அங்கே எமர்ஜென்சி வார்டில் சகோதரிகள் நர்ஸ் இருந்தார்கள். అయితే ఇన్ని రోజులు మామ వారం రోజులు బాగా కష్టపడిండు. இந்த ஒரு வாரம் காலமாக கஷ்டப்பட்டார். అయితే ఇప్పుడు కొంచెం పర్వాలా, ஆனால் இப்பொழுது பரவாயில்லை. ఈ వారం డిశ్చార్జ్ చేస్తారు అని నమ్ముకుంటున్నాం. இந்த வாரம் டிஸ்சார்ஜ் செய்வார்கள் என்று நாங்கள் நம்புகிறோம். ఈ వారం ఆయన హాస్పిటల్లోనే ఉండు, இந்த வாரம் மருத்துவமனையிலே ఆయన இருக்கிறார். తలలో ఏదో ప్రాబ్లం ఉంది అని డాక్టర్లు చెప్పిండ్రు. தலையில ஏதோ பிரச்சனை இருக்கு என்று மருத்துவர்கள் சொன்னார்கள். ఆ ప్రాబ్లం కూడా ఈ వారంలో సరిపోతుంది నమ్మకంతోనే ఉన్నా. அந்த பிரச்சனையும் சரியாகிவிடும் என்ற ஒரு நம்பிக்கையோடு தான் இருக்கிறேன். మా మామ కోసం ప్రార్థన చేసిన అందరి కోసం చాలా చాలా థ్యాంక్స్. என்னுடைய மாமாவுக்கு ஜெபித்த எல்லாருக்காக நன்றி செலுத்துகிறேன். దేవుడు మా మామను బాగా చేసిన దాని కోసం చాలా చాలా థ్యాంక్స్. கர்த்தர் என்னுடைய மாமாவுக்கு சுகத்தை கொடுத்ததுக்காக கர்த்தருக்கு நன்றி செலுத்துகிறேன். 6వ తేదీన హాస్పిటల్లో చేస్తున్నాము. நாங்கள் 6ஆம் தேதி மருத்துவமனையில் சேர்த்தோம். వీక్లో శనివారం వచ్చేసి డాక్టర్ వచ్చేసి ఓవర్ ఎక్కువ ఫీవర్ అయిపోయేసింది. அந்த நேரத்தில் ஜுரம் அதிகமானது. అయిపోయేసి నేను ఏం చేయాలో నాకే తెలవలా, என்ன செய்ய வேண்டும் என்று நான் ஒன்றும் புரியவில்லை. టాబ్లెట్లు వేరే లేవు నిండ్రు హాస్పిటల్లో. అటానికి బయటికి పోయితే తేవాలని வெளியே పక్కన சென்று ఎవరు లేరు, పక్కన నేను ఒక్కనేదా ఉండాలి. அருகாமலே ஒருவரும் இல்லை, நான் மட்டும் தான் இருந்தேன். ప్యారిస్ బస్ డిపో వరకు పరిగెత్తినా నేను. பாரிஸ் பஸ் டிப்போக்கு நான் ஓடினேன். ఆడి పోయేసి టాబ్లెట్ తీసుకుని వస్తున్నా, నాకు ఇంకా ఆడి నుంచి ఒక 15 మినిట్స్ అవుతుంది హాస్పిటల్ నుంచి ప్యారిస్ వచ్చేదండి. அங்கேருந்து அந்த மருத்துவமனைக்கு செல்ல 15 நிமிடம் ஆகும். సరే నేను ఏడ్స్ చూసి నేను కోపం వచ్చేసి నేను పైన చూసి నువ్వే నన్ను వైఫ్కి ఫోన్ చేసిన. நான் மேலே நோக்கி கர்த்தாவே లేరు, எனக்கு இப்பொழுது யாரும் இல்லை என்று நான் மனைவிக்கு ஃபோன் செய்தேன். అంతే ఏమవుదులే అని சொன்ன ஒன்று పైన చూసేసి నువ్వే చూసుకోవాలి, నాకు అలవదు ఇంక పోయినా. நான் వానத்தை பார்த்து నీరే பார்த்துக்கொள்ள టాబ్లెట్ కోసం తీసుకునేసి పరిగెత్తున్నా. ఇంకా సిగ్నల్ 4-5 సిగ్నల్ ఉంటే ఇంకా అది ఎట్ట 2 నిమిషాలు అవుతుంది. ఏం చేయాలి నాకే తెలవదు. సిగ్నల్కి నిలబడినంటే నాకు టైం అయిపోతుంది అనేసి ఇంక నేను పాట పాడుకుంటా వెళ్తూనే ఉన్నాను. నేను అన్ని బండ్లు అట్నే స్టాప్ అయిపోయామండి. నేను రోడ్ క్రాస్ చేసుకుని పోతూనే ఉండే. తిరిగి చూస్తే అన్ని 4 పక్కల అన్ని బండి నిలబడి ఉండి, నా బండి క్రాస్ చేసుకుంటూ పోతున్నా ఉన్నా. సరే తిరిగినట్టే ఇంకా ఒక ఆటో వచ్చింది. ఆటో వచ్చేకి ఎంగనా పోను అనింది. నా బ్యాంక్ వరకు పోను, రిజర్వ్ బ్యాంక్ వరకు అని. తిరిగి చూస్తే అన్ని బండి నిలబడి, ఆటో ఏమో పక్కన నిలబడిపోయేసింది నా దగ్గర. సరే నాకే తెల్ల ఎక్కేసి ఇంక లోపల వేసి డబ్బులు ఎత్తొచ్చింది. డబ్బులు
కాసలే వాడినా అని తిరిగిగా దీన్ని ఎట్టబోయేసి నాకే తెలవలేదు. గుమ్మని వదిలేసేసి అట్నే ఇంకా ఫాస్ట్గా సభ ఎదుర్కొని పరిగెత్తి వెళ్ళేసిన. అడిపోయేసరికి సిస్టర్లో ఇన్నప్పుడు లేట్ అయినారు. వాళ్ళు చూస్తే ఏడకి పోయిన అనేసి మళ్ళీ నాయన అడుగుతున్నాను. అంత ఫ్రీ అయిపోయింది నాకు. దిడీన అంత సీరియస్గా కొనేసి ఎక్కడ పోయినావు నువ్వు అని నేను అడిగిన నాయన. సరే నీకు ఏం చేయాలని బయటకు వచ్చేసి నువ్వు అట్నే ఇంకా అంకుల్ ఫోన్ చేసి మాట్లాడుతున్నావు, అదంతా ఏం అవ్వలేదు. మస్తు రోజు వచ్చేసి నేను ప్రార్థన ఎట్ట చేయాలా ఏం చేయాలో నాకే తెలవలేకుండా అట్నే నేను స్టాక్ వేసిన. మార్నింగ్ మా అంకుల్ వచ్చేసి ఏం లేదు నువ్వు వచ్చేసి నువ్వు నానికి వచ్చేసి ఎక్కువ ఇది ఇవ్వండి, ప్రార్థన చేయండి, ఆయుష్ గట్టిగా బలం ఎక్కువ ఇవ్వండి అనేసి ప్రార్థన చేసిండు. ఇదే నా ప్రార్థన అనేసి మళ్ళీ వచ్చేసి నైట్ కూర్చొనేసి మళ్ళీ కాలు దగ్గర కూర్చునేసి ఆయుష్ గట్టిగా బలం చేయాలనేసి ఆయుష్ చేయాలనేసి ప్రార్థన చేస్తున్నాను. మీరు అందరికీ ప్రార్థన చేసిన దానికి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సుందర్ గారి జీవితంలో సహోదరి అనేక సాక్ష్యం విన్నదంట, కానీ வாழ்க்கையிலே சகோதரி ఈ దినము నా కళ్ళారా చూశాను. నేను இந்த நாளிலே நான் கண்களால் பார்த்தேன். మా మామగారికి జరిగిన అద్భుతమైన కార్యం నేను చూశాను. என் மாமாவுக்கு நடைபெற்ற அந்த అద్భుతத்தை நான் అనేక సాక్ష్యం విన్నదంట. என்று அப்படிப்பட்ட சாட்சி ఎప్పుడు దేవుడు ఇట్లాంటి కార్యాలు చేస్తారని ఆమెకు తెలియదంట. எப்பொழுது கர்த்தர் இப்படிப்பட்ட காரியங்கள் செய்வார் என்று அவர்கள் அறியவில்லை. ఆ దినము నా కళ్ళారా చూశాను నేను. அந்த நாளில் என் கண்களால் நான் கண்டேன். కన్నీటితో ఏడ్చింది సహోదరి. కన్నీరోடு సహోదరి అழுதாள். దేవుడు అలాంటి కార్యం చేసేవాడు. கர்த்தர் அப்படிப்பட்ட காரியத்தை செய்வார். ఎందుకంటే ఆయన పరిస్థితి అంత భయంకరంగా ఉన్నది. ஏனென்றால் அவருடைய நிலைமை அவ்வளவு பயங்கரமாக. దేవుడు అంతగా ఆయనకు స్వస్థతనిచ్చినాడు. கர்த்தர் அவ்வளவாக சுகத்தை கொடுத்தார். వారు ప్రార్థన, அவருடைய ஜெபம், మేము ప్రార్థన ఏం చేశాను ప్రభువా, நாங்கள் ஜெபித்தோம். వారు సహాయం పంపించి ప్రభువా, அவர்களுக்கு உதவி அனுப்பும். ఒంటరిగా వారు అయి ఉంటున్నారు. அவர்கள் தனிமையா இருக்கிறார்கள். వారు ఎంతో దిగులు చెంది ఉంటున్నారు. அவர்கள் எவ்வளவு துக்கமா இருக்கிறார்கள். వారికి ఆయన యొక్క అవసరత ఎంతో ఉంటున్నది. அவருடைய தேவை எவ்வளவா இருக்கிறது. మా సహోదరిని కనికరించు ప్రభువా అని మొరపెట్టుకున్నాం. இரக்கம் பாராட்டும் என்று ஜெபித்தோம். దేవుడు ఇంకా ఆయనకి మంచి ఆరోగ్యం దయచేసి கர்த்தர் இன்னும் మన మధ్య తీసుకుని వచ్చేలాగా మనమందరం ఆయన కొరకు ప్రార్థన చేయవలసిన మధ్యలో கொண்டு வரும்படியாக அவருக்கு நாம் ஜெபிப்போம். ఇలాంటి అద్భుతమైన కార్యమును దేవుడు మన మధ్య చేస్తుంటున్నాడు. இப்படிப்பட்ட அற்புதமான காரியங்கள் கர்த்தர் நாம் நடுவிலே செய்து கொண்டிருக்கிறார். సుభాషిని రాలేదు. சுபாஷினி சகோதரி సుభాషిని వాళ్ళ ఇంట్లో సాక్ష్యం మీరు విన్నారు. சுபாஷினியுடைய வீட்டிலே அவர்கள் சொன்ன சாட்சியை நீங்கள் கேட்டீர்கள். పీటర్ గారు, రత్నం గారు చిన్న కోడలు జరిగిన కార్యములు మీరు విన్నారు. சகோதரி பீட்டர் ரத்னம் அவர்களுடைய சின்ன மருமகள் சொன்ன విన్నారా లేదా? கேட்டீர்களா இல்லையா? దేవుడు సహోదరికి ఎంత ఆరోగ్యం ఇచ్చినాడు. సహోదరికి ఎவ்வளவு సుఖத்தை கொடுத்தார். ప్రార్థన చేసిన మరుదినమే ఆ రిపోర్ట్స్ అన్ని నార్మల్గా వచ్చినాయి. ஜெபம் செய்த மறுநாளே அந்த ரிப்போர்ட்ஸ் முழுவதும் நார்மல் ஆகிவிட்டது. వారు తమ్మును తాము తగ్గించుకొని ప్రభు పాదం పట్టుకున్నారు. அவர்கள் தங்களை தாங்கள் தாழ்த்தி கர்த்தருடைய பாதத்தை பிடித்துக் கொண்டார்கள். அதுதான் మీరు జయం పొందుకోవాలంటే మీరు తగ్గించుకోవాలి. ఫస్ట్ நீங்கள் ஜெயம் பெற்றுக்கொள்ள வேண்டும் என்றால் உங்களை நீங்கள் தாழ்த்தி. దైవ సేవకుడు ప్రార్థన చేస్తే జరగదు కాదు ప్రియుడా. தேவ ஊழியர் ஜெபித்தால் இது நடைபெறும் என்று அல்ல. మీరు మన అవసరతను బట్టి మనం ప్రభు పాదంలో గట్టిగా పట్టుకున్నట్టు గొప్ప కార్యం ప్రభు చేస్తాం. நம்முடைய தேவைக்கு ஏற்ப கர்த்தருடைய பாதத்தை பிடித்துக் கொண்டால் கர்த்தர் பெரிய காரியங்களை செய்வார். సమయం ప్రార్థన చేసింది. సగోదరి సమా என்னவென்று ఒక తరుణం దయచేయి ప్రభు. ஒரு తరుణத்தை నమ్మకంగా ఉంటాను ప్రభు. நம்பிக்கை உண்மையில் ఆ రాత్రి அந்த இரவிலே చెయ్యి తట్టి పిలిచి మాట్లాడిన దేవుడు కర్తర్ அந்த సహోదరుడి కయ్యి తట్టి ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. మనం చాలా చులకనగా మన దేవుడిని అంచనా వేస్తాం. நம்முடைய கர்த்தரை நாம் அற்பமாய் பார்க்கிறோம். ప్రియులారా, అన్మానరులే, దేవుడు మన మధ్య క్రియలు చేస్తూ ఉంటున్నాడు. కర్తర్ ನಮ್ಮ మధ్యలో క్రియ మనము గ్రహింపులేని పరిస్థితుల మధ్య ఉండకూడదు. நாம் உணர்வில்லாத நிலைமையில இருக்கக்கூடாது. ఆ దేవుడి స్తుతించుటకు గణపరచుటకు ఈ దినం మనం ఇక్కడ కూడుకొని ఉంటున్నాం. కర్తரை துதிக்கும்படியாக గణం பண்ணும்படியாக நாம் இங்கே கூடி இருக்கிறோம். యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. పాట పాడుకుందాం. ఇంకా అనేకమైన కార్యములు మీ మీద నేను పంచుకుంటాను. இன்னும் அநேக காரியங்களை உங்களிடத்தில் நான் பகிர்ந்து கொள்வேன். యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. 86వ పాట. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి,
ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము పేతురును బంధించిన చెరసాలలో వేసిన. పేతురును బంధించిన చెరసాలలో వేసిన. సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. యెహోవా నీ నామము సింహాల బోనులకైనా సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనులకైనా సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన. పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దాలయే. పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దాలయే. యెహోవా నీ నామము మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని. మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని. లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము. లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. పరిశుద్ధ ఇంతవరకు నీవు ఇచ్చినటువంటి సమయం కొరకై నా ప్రభువా నీ పాదములకు స్తోత్రము. నీ సన్నిధులు గడుపుకునే గొప్ప ధన్యతను మాకు ఇచ్చినావు. సాక్ష్యములు
ఇచ్చినటువంటి బిడ్డలను మీరు బలపరిచి దీవించి ప్రభువా ఇంకా విశ్వాసంలో బలపడటకు మా ప్రియులను బలపరచుకుని అడుగుతుంటున్నాను. మేమంతా సంఘముగా కూడి నా ప్రభా ప్రార్థన చేసి అనేకమైన గొప్ప కార్యం చేసేవారు మమ్మల్ని చేయండి. నీ కృపతో మమ్మల్ని నింపి నడిపించము. ఇంకా మిగిలిన కార్యక్రమాలు మీరు ఆశీర్వదించి నీ కృపతో నింపి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇంతవరకు మనల్ని ప్రేమించి అనేకమైన సాక్ష్యముల ద్వారా దేవుని వాక్యం ద్వారా కూడా మనం విన్నాం. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, பரிசுத்தமுள்ள பிதாவே, యేసయ్యా నీ పాదములకు వందనాలు. இயேசுண்டவரே உம்முடைய பாதங்களுக்கு நன்றி செலுத்துகிறோம். నీ ఘనమైన పాదములకు వందనములు. கனமான பாதத்துக்கு நன்றி செலுத்துகிறோம் ஆண்டவரே. ఈ ఉదయం నుంచి ఇంతవరకు కూడా காலை முதல் இம்மட்டமும் మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క సన్నిధిలో నిలబెట్టినందుకై నీ పాదములకు వందనములు. நாங்கள் எல்லோரும் உன் சன்னதியில் இருக்கும்படி செய்ததுக்காக நன்றி నీ செலுத்துகிறோம். పరిశుద్ధమైన పాదములకు వందనములు. உம்முடைய பரிசுத்த பாதங்களுக்கு நன்றி ఈ செலுத்துகிறோம். లివి దినమున నీ సేవకులు ప్రేరేపణ చేసి ఈ మీటింగ్ అరేంజ్మెంట్ చేసినందుకై నీ పాదములకు இந்த వందనాలు. தினத்திலே உங்க ஊழியக்காரர்களுக்கு ஏவுதலை தந்து இந்த கூட்டத்தை ஒழுங்குபடுத்தியதுக்காக நன்றி செலுத்துகிறோம். వర్షమైనప్పటికీ కూడా ప్రభువా మా ప్రియులు ఎవ్వరు ఆగిపోకుండా తీసుకొచ్చినావు నీ పాదం. மழை காலத்திலும் யாரும் வீட்டில் இருக்காதபடி இங்கே கொண்டு வந்ததுக்காக நன்றி செலுத்துகிறோம். వారి అన్నిటిని కూడా వదిలిపెట్టుకొని எல்லாவற்றையும் விட்டு దేవుని సన్నిధిలో మేము కడుపుకోవాలి, మా జీవితాలను బాగు చేసుకోవాలని ఆశతో వచ్చిన ప్రతి బిడ్డను మీరు సంధించండి. கர்த்தருடைய சந்நிதியிலே என்னுடைய வாழ்க்கையை சீர் செய்து கொள்ள வேண்டும் என்று வாஞ்சியுடன் வந்தவர்களை நீங்கள் ஆசீர்வதித்தரலாம். నీ సేవకుని ధరించిన వర్తమానం కొరకై నీ పాదం. ஊழியக்காரர் மூலமா தந்த வார்த்தைக்காக நன்றி செலுத்துகிறோம். వాక్యమైన మా జీవితాలలో வார்த்தையை கேட்ட எங்கள் வாழ்க்கையிலே నిజమైన మారు మనసు దయ, உண்மையான மனமாற்றம் தாரும். నిజమైన పాప క్షమాపణ దయచి உண்மையான பாவ மன்னிப்பு தாரும். ప్రభువా దుఃఖముతో వేదనతో కన్నీటితో పాపమును ఒప్పుకొని నీ తట్టు తిరిగిన ఎడల துக்கத்துடன் வேதனையுடன் உங்க சந்நிதியிலே அறிக்கையிட்டு உண்மை நோக்கி பார்த்தால் నువ్వు నమ్మదగిన వాడు. நீர் உண்மையுள்ள ஆண்டவர். నువ్వు మమ్మల్ని చేర్చుకునే దేవుడు நீர் ప్రభువా. எங்களை சேர்த்துக்கொள்ளக்கூடிய నీ ஆண்டவர். హక్కును చేర్చుకొని మాకు సహాయం చేసి அனைத்து சேர்த்துக்கொண்டு உதவி செய்கிற தேவனா இருக்கிறேன். మీరు సహాయం చేసి నడిపించమని నేను ఒట్టివాడిని, உதவி செய்து வழி நடத்த నేను வேண்டும். நான் ఏం விரும்பியானவர். మాట్లాడలేను. நான் இதை பேச முடியாது. మీరే సహాయం చేసి నడిపించమని, நீரே உதவி செய்து வழி நடத்த வேண்டும் என்று, నువ్వు మాట్లాడమని நீர் பேசும் என்று యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాం తండ్రి. இயேசுவின் நாமத்திலே கேட்டுக்கொள்கிறோம் பிதாவே. ஆமென். ప్రేమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ பிள்ளைகளே, ఈ యొక్క మధ్యాహ్నం సమయంలో இந்த மத்தியான வேளையிலே ఇంతవరకు ఉదయం నుంచి మనం దేవుని వాక్యం విన్నాం. காலை முதல் இம்மட்டும் கர்த்தருடைய வார்த்தைகளை అనేక கேட்டிருக்கிறோம். సాక్ష్యాలు కూడా విన్నాం. அநேக சாட்சிகளையும் கேட்டிருக்கிறோம். సాక్ష్యం ఎప్పుడు చెప్తాం? சாட்சிகளை எப்போ சொன்னோம்? ఎప్పుడు చెప్తాం? எப்போது சொல்லுவோம்? దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు கர்த்தருடைய சந்நிதியிலே நாம் இருக்கும் பொழுது మన జ్వరంతో పడి ఉన్నప్పుడు கர்த்தருடைய ஜனங்களோடு இருக்கும் பொழுது అది బాగైతే ప్రభువు స్తుతిస్తాం. ஒரு உடம்பு சரியில்லாமல் இருந்தால் அது சரியாகும் போது நம்ம கர்த்தரை துதிக்கிறோம், సాక్ష్యం చెప్తాం. சாட்சி சொல்கிறோம். ఏదైనా కిడ్నీ బాగలేక చెడిపోయి బాగుపడితే దాని గురించి సాక్ష్యం చెప్తాం. கிட்னி கெட்டு போயிருந்தது, அது சுகம் பெற்றுக்கொண்டால் கர்த்தருக்கு சாட்சி சொல்கிறோம். ఎప్పుడు ఈ సాక్ష్యం చెప్తాం? எப்பொழுது சொல்கிறோம்? దేవుని వాక్యమిని கர்த்தருடைய வார்த்தையை கேட்டு మారు మనసు పొందిన తర్వాత மனம் திரும்பிய பிறகு ఇది దేవుడే ఈ కార్యం చేసినాడు, கர்த்தர் இந்த காரியம் செய்திருக்கிறார், అప్పుడు మనం కన్నీటితో దాన్ని సాక్ష్యంగా ఒప్పుకుంటాం. அப்போது கண்ணீருடன் அதை நாம் சாட்சி அறிக்கையிட்டு నా జీవితంలో కూడా என்னுடைய வாழ்க்கையிலும் దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. கர்த்தர் பெரிய காரியங்களை செய்திருக்கிறார். నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలు నేను చెప్పలేదు? நான் ஏன் இத்தனை ஆண்டுகள் சொல்லவில்லை? నా భార్యకి ఒకసారి కడుపు నొప్పి వచ్చింది. ஒரு முறை என் மனைவிக்கு வயிற்று வலி வந்தது. ఆమె కూడా ఎవరికి చెప్పలేదు, யாருக்கும் அவர் சொல்லவில்லை. కడుపు నొప్పిలో పోయినప్పుడు డాక్టర్ ఏం చెప్పారు తెలుసా? வயிற்று வலியுடன் போகும்போது என்ன சொன்னார் என்றால், నీకు ఉడనడిగా ఆపరేషన్ చేయాలి, உடனடியாக ஆபரேஷன் செய்ய வேண்டும் வைத்தியர்கள் சொன்னார். ఉడనడిగా చేయాలన్నారు. மருத்துவர் உடனடியாக செய்ய வேண்டும் என்று சொன்னார்கள். ఆమె చెప్పాల్సింది నేనే చెప్తున్నా. அவர் சொல்ல வேண்டிய காரியம் நான் சொல்கிறேன். అయితే సాయంకాలం నేను ఇంటికి వచ్చినప్పుడు அன்று மாலை நான் வீட்டுக்கு வந்தபொழுது, ఈ మాదిరి నాకు రేపు ఆపరేషన్ చేయాలి, நீ நாளைக்கு எனக்கு ஆபரேஷன் செய்ய வேண்டும் என்று சொன்னார். రేపు చేస్తేనే లేకపోతే నాకు డేంజర్ అన్నది. நாளைக்கு ஆபரேஷன் செய்யவில்லை என்றால் நான் மரித்து போவேன் என்று சொன்னார். అడగండి, ఒట్టిది కాదు, இது வெறுமையான வார்த்தையில ఆమె అడిగి கேட்டு తెలుసుకోండి. நீங்க கேட்டு தெரிந்து கொள்ளுங்கள். నేను చెప్పాను, நான் சொன்னேன், మనం మార్పు చెందాం, நாம் மனம் திரும்பி இருக்கிறோம், పాపం ఒప్పుకున్నాం, பாவத்தை அறிக்கையிட்டு இருக்கிறோம்,
అనేక విషయంలో దేవుడు మనల్ని కాపాడాడు. அநேக காரியங்களை கர்த்தர் நமக்கு உதவி కానీ செய்கிறார். ఇప్పుడు కూడా నిన్ను ముట్టుతాడు, இப்பொழுதும் உன்னை தொடுவார், ఇప్పుడు కూడా నిన్ను బాగు చేస్తాడు. இப்பொழுதும் உன்னை சுகமாக்குவார். నీ ఒంటి మీద కత్తి పెట్టేదానికి వీలు లేదు. உன் உடம்பின் மேல் கத்தியை வைக்க எந்த விதத்திலும் முடியாது. ఎందుకు? ஏனென்றால் దేవుణ్ణి నమ్ముకున్నాం, நீ ஆண்டவரை நம்பி ఆయన இருக்கிறாய். కొరకు మనం జీవిస్తున్నాం, அவருக்காக வாழ்கின்றோம், ఆయనతో మనం నడుస్తున్నాం. அவருடன் நடக்கின்றோம். నీకు ఆపరేషన్ జరగదు, உனக்கு ஆபரேஷன் నీ நடக்காது, ఒంటి మీద కత్తి పెట్టరు. உன்னுடைய உடம்பின் மேல் கத்தி வைக்க ఆ மாட்டார்கள். రాత్రి నేను ఒంటరిగా ప్రార్థన அந்த చేశాను. இரவு நான் தனிமையிலே ஜெபித்தேன், నేను ఒంటరిగానే ప్రార్థన நான் చేశాను. தனிமையிலே ஜெபித்தேன். నా భార్యను కూడా పిలవలేదు. என் மனைவியும் கூப்பிடவில்லை. நான் అయితే మరుసటి రోజు హాస్పిటల్ పోయింది. மறுநாள் ஹாஸ்பிட்டலுக்கு சென்றார்கள். ఏం చెప్పింది డాక్టర్ అమ్మా? வைத்தியர் என்ன சொன்னார்? నీకు ఆపరేషన్ లేదు. உனக்கு ஆபரேஷன் தேவையில்லை. ఎవరు చేశారు ఈ కార్యము? இந்த காரியத்தை దేవుని నామానికి మహిమ కలుగును గాక. கர்த்தருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். హల్లెలూయా. ஹல்லேலூயா. చెప్పండి నోరులేవు. దేవుడు మీ జీవితాల్లో చేయలేదా? கர்த்தர் உங்கள் வாழ்க்கையில செய்யவில்லையா? ఒక్కొక్కరి జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేసి ஒருவருடைய வாழ்க்கையிலும் ஆண்டவர் பெரிய காரியங்களை செய்திருக்கிறார். ప్రార్థన, ஜெபம், నిజమైన పశ్చాత్తాపము, உண்மையான பச்சாதாபம், నిజమైన మారు మనస్సు உண்மையான மனம் திரும்புதல் మనిషిని రక్షిస్తాది. மனிதனை ரட்சிக்கும். ఓ నేను 6 నెలలు మాత్రలు తినానన్నది. 6 மாதங்கள் மாத்திரை எடுத்துக்கொள்ள வேண்டும் என்று சொன்னார். అయ్యా 6 నెలలు మాత్రలు తినాలని చెప్పింది నాకు. 6 மாதங்கள் மாத்திரை எடுத்துக்கொள்ள வேண்டும் என்று சொன்னார்கள். తర్వాత అడగండి మళ్ళీ, ఎందుకంటే నేను చెప్పి తప్పు రాకూడదు. ஏனென்றால் மீண்டும் கேட்டு பாரு, நான் சொல்றது பொய்யா இருக்கு. 6 నెలలు కాదు, ఒక్క నెల కంటే నువ్వు మాత్ర తినకూడదు. 1 மாதத்துக்கு மேல நீ மாத்திரை எடுக்க கூடாது, మాత్ర తినకూడదు అంతే. நீ சாப்பிடக்கூடாது. పరిశుద్ధుడు మనతో ఉన్నాడు, பரிசுத்தவர் நம்முடன் இருக்கிறார். నన్ను ముట్టిన దేవుడు నిన్ను ముట్టుతాడు. என்னை தொட்ட ஆண்டவர் உன்னையும் నన్ను தொடுவார். మరణంలో నుంచి కాపాడినాడు, என்னை மரணத்திலிருந்து காத்தவர், జీవముగా నడిపిస్తున్నాడు. ஜீவனிலே நடத்துகிறார். తీసి పడవేశారు, என்னை தூக்கி வெளியே போட்டார்கள், బజార్లో పడవేశారు. வெளியே வீதியில் அடித்து விட்டார்கள். ఇది సత్యము. இது உண்மை. చనిపోయినాడు மரித்து போனான் అని నన్ను బయట పడేశారు. என்று வெளியே போட்டார்கள். ప్రభు జీవంతో ఉంచాడు, கர்த்தர் ஜீவனுடன் నిన్ను வைத்திருக்கிறார், ముట్టుతాడు. உன்னையும் தொடுவார். డాక్టర్ అమ్మ చెప్పింది. டாக்டர் சொன்னார்கள். ఆ తర్వాత அதுக்கு பிறகு 15 రోజులు మాత్రలు తిన్నది. 12 நாட்கள் மாத்திரமே దేవుని నామానికి మహిమ కలిగిన గాక. கர்த்தருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். తర్వాత నేను ఒక బండిలో వచ్చేటప్పుడు மீண்டும் நான் வாகனத்தில் வரும்போது ఒక స్థలానికి పోయాను. ஒரு இடத்துக்கு சென்றேன். ఆ ఇంటికి పోయి ప్రార్థన చేసి அந்த వస్తాను. வீட்டுக்கு சென்று ஜெபித்து வருகிறேன். నైట్ 9:30, 10 ఉంటుంది. இரவு 9:30-10 மணி இருக்கும். ప్రార్థన చేసి వచ్చిన తర్వాత మధ్యలోకి వచ్చాను. ஜெபித்து வரும்போது பாதி வழியில இருக்கும்போது నేను ఏది అనుకోలేదు, నేను సైడ్ గానే వస్తున్నాను. நான் இதை நினைக்கவில்லை. ஒரு ஓரமாய் வந்து கொண்டிருந்தேன். వెనక కారు వచ్చి కొట్టింది. வேகமாய் பின்னிருந்து ஒரு கார் வந்தது. ప్రేమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவன் பிள்ளைகளே, నేను ఆ దినం చూసింది ఏంటంటే அன்றைக்கு நான் பார்த்தது என்ன ఒక என்றால் గొప్ప ఆశ్చర్యం. ஒரு பெரிய ஆச்சரியமான காரியம். నేను పడిపోయినప్పుడు நான் அங்கே விழுந்த பொழுது ఒక బంగారు సాయి కలలో ஒரு தங்க நிறத்திலே దగదగ చేతులు మెరుస్తున్నాయి. தங்க நிறத்துல மின்னி கொண்டிருக்கக்கூடிய 2 கரங்கள், 2 చేతులు నా తల కిందకు వచ్చాయి. அந்த 2 கரங்கள் என் கைக்கு தலை கீழ் வந்தது. దేవుడు అలాంటి రీతిలో నుంచి కాపాడి அப்பேற்பட்ட ஒரு நிலைமையில ஆண்டவர் என்னை నా காத்தார். జీవితంలో என் வாழ்க்கையில் ఇక నాకు జీవితంలో చాలా జరిగినాయి. இனி என் வாழ்க்கையில் அநேகம் நடந்தது. ఒక్కొక్కరు చెప్పుకోవాలంటే చాలా సాక్ష్యాలు ఉన్నాయి. சொல்ல வேண்டும் அநேக சாட்சிகள் ఓ இருக்கின்றன. మన సహోదరి క్షమ కొరకు நம்முடைய சகோதரி சமாகாக ஜெபிக்கும் போது దేవుని సేవకుడు పోరాడినాడు, தேவனுடைய ஊழியக்காரர் ஜெபித்தார், కన్నీళ్లు போராடினார், కార్చినాడు. கண்ணீர் சிந்தினார். దేవుడు ఆశ్చర్యకార్యం చేశాడు. கர்த்தர் பெரிய காரியங்களை செய்தார். అందుకని కొంతమంది మారు మనసు పొందిన వారిని చూసుకుందాం. ஆகையால் சில மனம் திரும்பியவர்களை நாம் பார்க்கலாம். మారు మనసులో 2 విధాలు మారు మనసు. மனம் திரும்புதல் 2 விதமாய் இருக்கிறது. ఇప్పుడే దేవుని సేవకులు మనకు చెప్పినారు. இப்போது ஆண்டவர் దేవుని వాక్యం విన్న తర్వాత தேவனுடைய வார்த்தையை கேட்ட பிறகு 2 రకాల మారు మనసు ఉన్నది. 2 விதமான மனம் திரும்புதல்கள் இருக்கின்றன. కొంతమంది మనసులు ఆలోచన చేసుకొని మారు మనసు పొందినామని చెప్తారు. சில மனிதர்களை பார்த்து மனம் திரும்பினோம் என்று சொல்கிறார்கள். యేసు ప్రభుతో ఒక వ్యక్తున్నాడు. இயேசுவுடன் ஒரு மனிதன் இருந்தார். యేసు ప్రభుని అప్పగించినాడు. இயேசு ஆண்டவரை ஒப்பு கொடுத்தார். அவர் యేసు ప్రభు కాడ వెండి నాణ్యములు వారి కాడ ఆ ప్రధాన యాజకుల కాడ ముట్టుకున్నాడు. இயேசு ஆண்டவருக்காக வெள்ளி நாணயங்களை அவரை வித்து அந்த வெள்ளி நாணயங்களை பெற்றுக்கொண்டான். அவன் 30 వెండి నాణ్యములకు రక్షకుని అమ్ముకున్నాడు. 30 வெள்ளி காசுகளுக்காக விற்றான். ఎప్పుడైతే ఈ ముట్టుకున్నాడో அவைகளை எப்பொழுது தொட்டானோ, శత్రువులకు యేసు ప్రభుని ఎప్పుడైతే ఒప్పగించాడో, சத்துருக்களுக்கு எப்பொழுது ஆண்டவரை ஒப்பு கொடுத்தானோ, యేసు ప్రభుని ఎప్పుడైతే బంధించారో, இயேசு ஆண்டவரை எப்பொழுது அவர் பிடித்து கொண்டார்களோ వానిలో పశ్చాత్తాపం వచ్చింది. కానీ அவனுக்குள்ளே மனம் திரும்புதல் வந்தது. అది ఎలాంటి పశ్చాత్తాపము? அது எப்பேற்பட்டது? మత్తయి రాసిన సువార్త மத்தேயு சுவிசேஷம் 27వ అధ్యాయము 27ஆம் அதிகாரம் 23వ వచనం చదువుకుందాం. 3ஆம் வசனத்தை வாசிக்க கேட்போம்.
చదువుమ్మా. 6வது வாசிக்க 27:3. 27ஆம் அதிகாரம் 3ஆம் வசனம். ప్రధాన యాజకుల వద్దకును మరలా తెచ్చి నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. అప్పగించి పాపము చేసితినని చెప్పెను. చదువు, అవతల కూడా చదువు, అవతల చదువు, మళ్ళీ చదువు, అవతల విషయం కూడా. వారు దానితో మాకేమి నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ ఎండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. పశ్చాత్తాపడ్డాడు గాని மனம் கசந்தான். వాడికి మనసులోనే కలిగింది, அவனுடைய மனதிலே அது நடந்தது. వాడికి హృదయంలో పశ్చాత్తాపం లేదు, தன்னுடைய இருதயத்திலே మనస్తాపం இல்லை. నిజముగా హృదయంలో పశ్చాత్తాపమైన మంట పుడితే அது இருதயத்திலே உண்மையாகவே இருந்திருந்தால் క్రీస్తు ప్రభు కాడికి పోయేవాడు, கிறிஸ்துவிடத்திலே சென்றிருப்பான். ఆయన పాదముల మీద పడేవాడు, அவருடைய பாதத்திலே விழுந்திருப்பான். సర్వశక్తిమంతుని నేను అప్పగించిన దౌర్భాగ్యుని ఒప్పుకునేవాడు. எல்லா வல்லமையும் உள்ள ஆண்டவரை நான் ஒப்புக்கொடுத்தேன் என்று அவன் அறிக்கை செய்திருப்பான். అయితే అది మనస్సులో కలిగింది కానీ హృదయంలో రాల. அவனுடைய மனதிலே அது இருந்தது, ஆனால் தன்னுடைய இருதயத்தில் అందువల్ల అతడు తను ఉరేసుకొని చనిపోయాడు. ஆகையால் அவன் தூக்கிட்டு மரித்து போனான். ప్రేమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ பிள்ளைகளே, నిజమైన మారు మనసు ఎప్పుడు వస్తుంది? உண்மையான மனம் திரும்புதல் మనం ఇద్దరు ఒక వ్యక్తిని చూసుకుందాం. ஒரு மனிதரை நாம் பார்ப்போம். లూకాసు వార్త 15:17 லூக்கா சுவிசேஷம் 15ஆம் அதிகாரம் 17ஆம் வசனத்திலே చదమ్మా. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఎంతో మంది కూలి వాళ్ళుగా నా తండ్రి కాడ సముద్రంగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, పరలోకమునికి విరోధముగాను నీ ఎదుట పాపము. ఎలాంటి పశ్చాత్తాపం చూడండి, மனம் திரும்புதல் இங்க பாருங்க. ఆయన మనసులో కలిగింది, அவருடைய மனதிலே உண்டானது, హృదయం అంతటితో పశ్చాత్తాపం వచ్చింది. முழு இருதயத்தோட மனம் అయ్యో నా తండ్రి కాడి నుంచి నేను దూరం అయిపోతున్నా, நான் தூரமாய் வந்து விட்டேனே. నా తండ్రిని తునీకరించి నేను బయటకు వస్తున్నా, அவரை நான் అసட்டை செய்தேனே. నా తండ్రికి దూరమైన దాని వల్ల నేను ఇంత ఇబ్బంది పడాల్సి వస్తున్నది. அவரை நான் அவருக்கு விலக்கி நான் தூரமாக வந்தால் இவ்வளவு பாடுகள் அனுபவிக்கின்றேன். ప్రతి వారు పశ్చాత్తాపడి నీ పాపం ఒప్పుకోవాలంటే ஒவ்வொரு மனம் கசந்து தன்னுடைய பாவங்களை அறிக்கையிட்டா, నువ్వు దేవునికి దూరమైపోయావేమో, கர்த்தருக்கு நீ தூரமாய் போனாயோ, క్రీస్తుకు దూరమైపోయావేమో, கிறிஸ்துவுக்கு நீ தூரமாய் போனாயோ, వాక్యానికి దూరమైపోయినావేమో, వార్తకి దూరమై పోనాయో, లేకపోతే దేవుని సేవకులకు దూరమైపోయినావేమో, ஊழியக்காரர்களுக்கு నీ దూరమై, తల్లిదండ్రులకు దూరమైపోయినావేమో, இல்ல உன் பெற்றோர்களுக்கு ఏ దూరమై, మార్గంలో పోయినావో, எந்த வழியிலே போனாயோ, నువ్వు దేని నిమిత్తము నువ్వు తండ్రికి దూరమైనావో, எதன் నిమిత్తమా நீ ஆண்டவருக்கு దూరమాయానో, దేని నిమిత్తం నువ్వు దూరమైపోయినావో, எதன் నిమిత్తமாய் நீ దూరమాய் పోనాయో, నువ్వు నిజమైన పశ్చాత్తాపడితే. ఉண்மையாகவே నీ మనం కసందా. అనేక మంది యవనస్తులు ఈ దినాల్లో వేషధారణైన జీవితం జీవిస్తున్నారు. అనేక వాలిబர்கள் తன்னுடைய வாழ்க்கையில இன்றைக்கு வெளிய மாயமான வாழ்க்கை வாழ்கிறார்கள். పశ్చాత్తాపడ్డట్టుగా ఉంటున్నారు. அவருக்கு வெளிய మనస్తాపపட்டது போல இருக்கு. దేవుని బిడ్డల కాడ విధేయత చూపిస్తున్నారు కానీ దేవుடைய పిల్లల కీழ்పడిదలే అయితే బయటికి పోయి ఇష్టానుసారంగా జీవిస్తారు. ஆனால் வெளியே சென்றால் தம் இஷ்டம் போல. దాన్ని ఎవరు చూస్తున్నారు? அது யார் காண்கின்றார்? అనేక మంది పాపం చేస్తారు, అనేకర్ పాపం செய்வார், ఎవరికి తెలియకుండా ఉంటారు. யாருக்கும் தெரியாமல் இருப்பார். నీ రాక్షమైన పాపములు ఎవరు చూస్తున్నారు? உன்னுடைய ரகசிய பாவங்களை யார் ఎవరు காண்கின்றார்? చూస్తున్నారు? யார் காண்கின்றார்? ప్రభువు చూస్తున్నాడు. கர்த்தர் ఓ பார்க்கின்றார். తప్పిపోయిన కుమారుడు దూరంగా పోయినాడు. அந்த கெட்ட இளைய மகன் தூரமாய் சென்றான். ఏమో వ్యాపారం చేసి గొప్పగా ఆశీర్వాదకరంగా ఉండాలని చూసినాడు. ஏதோ வியாபாரம் செய்து செழிப்படைய வேண்டும் ஆசைப்பட்டான். సవిక్రంగా బతకాలని చూశాడు. సుఖమాయి వాழ வேண்டும் ఆశைப்பட்டான். ఓ అనేకము తను ఒకవేళ తండ్రి కంటే ఎక్కువగా ఘనత సంపాదించుకోవాలని చూశాడేమో తెలియదు కానీ தன்னுடைய பிதாவை காட்ட அதிகமாய் மேன்மையா இருக்க வேண்டும் நினைத்திருக்கிறான். తండ్రికి ఎప్పుడైతే దూరం అయిపోయినాడో, ஆனால் பிதாவுக்கு எப்போது தூரமாய் சென்றான், తన ఆస్తిని అంతా కూడా పంచుకొని పోయి దూరం అయిపోయినాడు. தன்னுடைய சொத்தை பகிர்ந்து கொண்டு அவன் தூரமாய் తను சென்றான். జీవితంలో ఏం సంపాదించుకున్నాడు? வாழ்க்கையில என்ன சம்பாதித்தான்? ఏం సంపాదించుకున్నాడు? என்ன சம்பாதித்தான்? పాపమును హృదయంలోకి చేర్చుకున్నాడు.
வாழ்க்கையில பாவத்தை சேர்த்துக் கொண்டான். ఓ దుర్మార్గతను హృదయంలోకి చేర్చుకున్నాడు. பொல்லாப்பை தன்னுடைய இதயத்தில் சேர்த்துக் கொண்டான். చెడ్డ చేతులతో కూడినాడు. தீய சிநேகிதர்களை கொண்டிருந்தான். వానికి సమాధానం లేకుండా పోయినది. அவனுக்கு சமாதானம் இல்லாமல் ఒకవేళ போனது. నిజమైన సేవకులతో నువ్వు ఉంటా, ஒருவேளை உண்மையான ஊழியக்காரను నిజమైన సంఘములో నువ్వు ఉంటా, உண்மையான சபையிலே நீ இருந்து నిజమైన దేవుని సేవకులతో నువ్వు ఉంటా, உண்மையான ஊழியக்காரன் இருந்து கொண்டு ఒక ప్రార్థన గ్రూప్ తో నువ్వు ఉంటా, ஒரு ஜெப கூட்ட குழுவிலே நீ இருந்து கொண்டு నువ్వు దూరం అయిపోయావంటే, நீ தூரமாய் போனாய் என்றால், నువ్వు దూరం நீ అయిపోయావంటే தூரமாய் போனாய் என்றால், కొంతమంది సొంత ఇష్టాలను నెరవేర్చుకోవడానికి పోతారు. சிலர் தம்முடைய சொந்த இஷ்டங்களை దేవుడు ఈ ఉదయ కాలంలో మనకి ఇవ్వబోయే హెచ్చరిక ఏమిటంటే, கர்த்தர் இன்றைக்கு நமக்கு தருகிற இச்சை నువ్వు వాక్యం ఇంతవరకు నువ్వు వాక్యం విన్నావు, இம்மட்டமாய் நீ கர்த்தருடைய வார்த்தை సాక్ష్యాలు విన్నావు, சாட்சிகளை కానీ கேட்டாய், నిజమైన మారు మనస్సు, உண்மையான மனம் திரும்புதல், పశ్చాత్తాపపడే మారు మనస్సు, மனம் கசந்து மனம் క్రీస్తు திரும்புதல், నీతో మాట్లాడి கிறிஸ்து உன்னுடன் నీ பேசி హృదయముతో హెచ్చరికలు ఇస్తే, உன்னுடைய இதயத்திலே எச்சரிக்கும் பொழுது ఇప్పుడే దేవుని సేవకుడు చెప్పినాడు, இப்போதே ஊழியக்காரன் నీకు சொன்னார், ఇవ్వబడిన తరుణాన్ని పోగొట్టుకోవద్దు. உனக்கு கொடுக்கப்பட்ட ఓ வாய்ப்பை ఏదో வீணாக்காதே. ఇస్కరియోతు పోవాల్సిన స్థలానికి వెళ్ళలేదు, పోవాల్సిన స్థలానికి వెళ్ళలేదు. செல்ல வேண்டிய இடத்துக்கு செல்லவில்லை. అది ఎవరికాడికి పోవాలి, அது யார் இடத்தில் செல்ல வேண்டும், యారికాడ ఒప్పుకోవాలి. யார் இடத்தில் அறிக்கை నువ్వు இட ఎవరిని வேண்டும்? ఒప్పగించినావు, நீ யாருக்கு ஒப்பு கொடுத்தாய், ఎవరిని ఒప్పగించినావు, நீ யாரை ஒப்பு கொடுத்தாய், నీతిమంతుని ఒప్పగించినావు, நீதிமானை నిన్ను ప్రేమిస్తున్న నీ యొక్క యజమానుని ఒప్పగించినావు. உன்னை நேசித்த எஜமானையை ஒப்பு கொடுத்தாய். అయితే ఇప్పుడు నువ్వు మారు మనసు పొంది ఎవరికాడికి వెళ్ళాలి, நீ இப்போ மனம் திரும்பி யார்கிட்ட செல்ல வேண்டும், నువ్వు అప్పగించిన క్రీస్తు కాడికి நீ వెళ్ళాలి. ஒப்பு கொடுத்த கிறிஸ்து ఓ இடத்தில். యోధాస్కరియోతు పేతురు కంటే గొప్ప పాపం చేయలేదు, யூதா இஸ்கரியோத்து பேதுருக்காடு பெரிய பாவத்தை செய்யவில்லை, పేతురు కంటే ఎక్కువ తప్పు చేయలేదు. பேதுருக்காடு பெரியது அவர் செய்யவில்லை. ఓ ప్రభుతో ఉన్నాడు, கர்த்தருடன் இருந்தார், ప్రభుతో జీవించినాడు, கர்த்தருடன் வாழ்ந்தார், 3.5 సంవత్సరం ఆయనతో పండుకున్నారు, 3 ஆண்டுகள் அவருடன் இருந்தார், ఆయనతో తిన్నారు. அவரை புசித்தார். అయితే ఒక దినం ఏమన్నాడు, ஆனால் ஒரு நாள் என்ன சொன்னார், యేసు నాకు తెలియదు, இயேசு எனக்கு யார் என்று அறியேன், యేసు నాకు తెలియదు. இயேசு யார் என்று அறியேன். నీవు పాపము చేసేటప్పుడు, நீ பாவம் செய்யும்போது, దుర్మార్గానికి పోయేటప్పుడు பொல்லாப்பான காரியங்களை செல்லும் యేసు போது, నాకు తెలియదు, இயேசு என்று நான் அறியேன், సత్యమును మర్చిపోతావు, உண்மையை மறந்து போவாய், పాపం చేస్తావు. பாவம் செய்வாய். పేతురు ఏమన్నాడు, பேதுரு என்ன சொன்னார், యేసు ఎవరో నాకు తెలియదు, இயேசை நான் அறியேன், నాకు తెలియదు, நான் அறியேன். గట్టిగా చెప్పగలిగినాడు. அவன் வாயை திறந்து சத்தமாய் சொன்னான். అయితే యోధా ఇస్కరియోతు పశ్చాత్తాప మారు మనసు పొందాడు, யூதா இஸ்கரியோத்து மனம் திரும்பினார், అయితే పేతురు మారు మనసు పొందాడు. பேதுரும் மனம் திரும்பினார். 2 విధాల మారు మనసు ఉంది. 2 விதமான மனம் திரும்புதல். పేతురు హృదయం అంతటితో పశ్చాత్తాపడి, பேதுரு முழு இருதயத்துடன் மனம் ఈ திரும்பினார். యోధా ఇస్కరియోతు మనస్సులోనే కలిగించుకున్నాడు, కానీ யூதா இஸ்கரியோத்து தன்னுடைய மனதில் అయితే இருந்தது. పేతురు మనస్సులో కలిగించుకున్నాడు, హృదయం అంతటితో కూడా ఆయన ఒప్పుకున్నాడు, பேதுருடைய இருதயத்தில் இருந்ததை முழு இருதயத்தோட அறிக்கையிட்டான். గగ్గోలు పెట్టినాడు, அவன் சத்தமிட்டு குக்குரலிட்டான், కన్నీళ్లు విడిచినాడు, நீர் சிந்தினான், విజ్ఞాపన చేసినాడు. விண்ணப்பம் செய்தான். ఓ యేసయ్యను వదలలేదు. ஆண்டவரை விடவில்லை. ఎవరిని చేర్చుకున్నాడు యేసు ప్రభు? இயேசு யாரை சேர்த்துக் கொண்டார்? పేతురుని వదిలాడా? பேதுரை கைவிட்டாரா? గొప్ప వ్యక్తిగా చేశాడు. பெரியவனை ఈ ఉదయకాలం నువ్వు వాక్యం వింటున్నావు, நீ இன்றைக்கு தேவனுடைய வார்த்தை கேட்டு నువ్వు ఎంతకాలం వాక్యం హృదయం కఠినపరుచుకున్నావేమో. இன்னும் எத்தனை காலம் இருதை పై கடின పైన మారు మనసొద్దు, దయచేసి மேலான மனம் திரும்புதலை పై வேண்டாம். పై మారు మనసొద్దు, மேலான மனம் திரும்புதல் வேண்டாம். లోతుగా ప్రభు సంధిలో ఒక మంచి పునాది వేసుకో. ஆழமாய் இருதயத்துக்குள்ளே ஒரு நல்ல அடிக்கல் அஸ்திவாரத்தை పై நாட்டி పైన నువ్వు సరి చేసుకోవద్దు. மேலாக சரி செய்து கொள்ளாதே. దేవుడు నీకు బయలుపరిచిన పాపమును ఒప్పుకో, கர்த்தர் உனக்கு வெளிப்படுத்திய பாவங்களை அறிக்கையிடு. ప్రభు సంధిలో పడు. கர்த்தருடைய சந்நிதியிலே வந்து விழுந்து விடு. ఇక్కడ 2 ఉన్నారు, ఇంకొక వ్యక్తులు. இங்கே 2 பேர் இருக்கிறார்கள். ఒక ఆయన పాపం ఒప్పుకుంటున్నాడు, ஒருவர் பாவத்தை அறிக்கை இடுகிறார். పాపం చేసి అలాగ దాచుకున్నాడు. பாவத்தை செய்து அப்படியே மரித்து கொண்டான். పాపం చేసి ఏం చేశాడు? அவன் என்ன செய்தான்? ఎలాంటి పాపం చేశాడు ఆయన? அவர் எப்பேற்பட்ட பாவத்தை செய்தார்? సో 2 సామెలు சமுவேலுக்கு 2ஆம் நிருபம், 2 సామెలు சாமுவேல் 2ஆம் நிருபம் 11వ అధ్యాయము 11ஆம் அதிகாரம் 1-2 చదువుకుందాం. முதல் 2 వచనங்களை వాసి. 4 సమయమున ఇశ్రాయేలు అందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. దావీదు ఎక్కడ నిలిచాడు?
దావీదు ఎక్కడ ఉండాల్సిన వాడు? எங்கே இருக்க வேண்டிய தாவீது எங்கே నువ్వు இருந்தார்? ప్రార్థన చేసేవాడు ఎక్కడ ఉండాలి? ஜெபிக்க வேண்டிய நீ எங்கே இருக்க ఏ வேண்டும்? స్థలంలో ఉండాలి? எந்த இடத்துல இருக்க வேண்டும்? దేవుని సేవకులతో కలిసి ఉండాలి, தேவ ஊழியக்காரர்களோடு சேர்ந்து இருக்க வேண்டும், సావాసంతో కలిసి ఉండాలి, சகவாசத்துடன் இருக்க வேண்டும், సావాసంతో నువ్వు పంచుకోవాలి, சகவாசத்துடன் நீ பகிர்ந்து கொள்ள வேண்டும், అనేకమైన భారాలు భరించాలి. பாரங்களை சுமக்க வேண்டும். దేవుని సేవకులు కూడా నువ్వు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. தேவ ஊழியக்காரர்களுக்கு கற்றுக்கொள்ள வேண்டிய அநேக காரியங்கள் இருக்கின்றன. ఇక్కడ దావీదు ఏం చేసినాడు? இங்கே தாவீது என்ன దావీదు செய்தார்? ఎక్కడ ఉండాలి? எங்கே இருக்க வேண்டும்? రాజు ఎక్కడ ఉండాలి? ராஜா எங்கே இருக்க வேண்டும்? సైన్యంతో ఉండాలి, சேனையுடன் இருக்க வேண்டும், సైన్యంతో ఉండాలి. சேனையுடன் இருக்க வேண்டும். అట్లా రాజు ఎక్కడ ఉన్నాడు? அப்பேற்பட்ட ராஜா எங்கே இருந்தார்? సాయంకాల సమయంలో மாலை வேளையிலே నిద్రపోయాడేమో, என்ன தூங்கினானோ, లెగిసి ఏం చేస్తున్నాడు? என்ன செய்கிறான்? పారు చూస్తున్నాడు. அப்படி வேலையை பார்க்கிறான். యెరూషలేం పారు చూస్తూ ఉన్నాడు. எருசலேமை சுத்தி பார்க்கிறார். అక్కడ ఏం చూశాడు? அங்க என்ன காண்பான்? చదువు. வாசிப்போம். ఒకానొక దినమున ప్రొద్దుగ్రుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి దావీదు పడక మీద నుంచి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు రాజునగర మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. స్నానము చేయి ఒక స్త్రీ కనపడిను. ఆమె బహు సౌందర్యవతి అయి ఆమె బహు ఉండుట చూసి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై దూతను పంపెను. ఒక దూతను పంపిను. ఏం పంపాడంట? என்ன நடந்தது? చూశాడు కంటితో, தன் கண்களால் கண்டான். ఏం చూశాడు? என்ன கண்டான்? పొరుగువాని భార్యను చూశాడు. అయలానుடைய மனைவியை. దేవుని వాక్యం ఏం చెప్తుంది? కర్తరుடைய వార్త என்ன దేవుని వాక్యం ఏం చెప్తుంది? కర్తరుடைய వార్త என்ன சொல்லுது? పొరుగువాని సొమ్ము సీకిరిపుల్లో కూడా ఆశించకూడదండి. అయలానుடைய எதையும் நீ நேசிக்காதே என்றார். అయితే దావీదు ఏం చేశాడు? ஆனால் தாவீது என்ன செய்தார்? పొరుగువాని భార్యను, அவனுடைய అయలానుடைய மனைவியை. పొరుగువాని భార్యే కాదు, அவன் மனைவி அல்ல. నువ్వు ఎన్ని మాటలు చెడ్డ చూపులు చూసినావు, நீ ఎత్తனை తీయ కన్నులను ఎన్ని பார்த்தாயో, మాటలు నీ సహోదరుల భార్య మీద నువ్వు కన్ను వేసినావు, ఎత్తனை సహోదరుని మనవి మేల్ కన్ను வைத்தாயோ, ఎన్ని మాటలు నీకు అప్పజేయం కావాల్సిన స్త్రీల మీద నువ్వు కన్ను వేసినావు. எப்போது ఎత్తனை ముறை உனக்கு தேவை. ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ஆண்டவர் பேசுகிறார். ఈ దినం దేవుడు నీకు సమయం ఇవ్వబోతున్నాడు. இன்றைக்கு ஆண்டவர் உனக்கு நேரம் ఇది నీకు సరి చేసుకోవాల్సిన సమయం, இது நீ సరి செய்து கொள்ள வேண்டிய ఇది நேரம், నువ్వు ఒప్పుకోవాల్సిన సమయం. இது நீ அறிக்கையிட வேண்டிய நேரம். దావీదు అనుకున్నాడు, ஆண்டவர் ఈ పాపము నేను చేసింది ఏమి ఎవరు చూడలేదు, இந்த பாவம் நான் செய்தது யாரும் காணவில்லை, ఎవరు చూడలేదు అనుకున్నారు, யாரும் பார்க்கவில்லை என்று అనేక మంది అనుకుంటారు. அநேகர் நினைக்கலாம் నేను చేసిన పాపం ఎవరు చూడలేదు. நான் செய்த காரியத்தை யாரும் సహోదరుడు பார்க்கவில்லை. సహోదరి, సహోదరనే యవనస్తుడా, వాలిబనే, ఈ ఉదయ కాలంలో నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. இந்த காலை வேளை ஆண்டவர் பேசுகிறார். ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. கர்த்தர் உன்னுடன் பேசுகிறார். నిశ్చయంగా మాట్లాడుతున్నాడు. நிச்சயமாய் பேசுகிறார். మొన్నటి దినం ప్రార్థన చేస్తున్నాను கடந்த நாள் நான் ஜெபித்துக் கொண்டிருந்தேன். యవనస్తుల కొరకు, வாலிபர்களுக்காக, కొంతమంది యాదగస్తుల కొరకు சில ప్రార్థన வியாதியுள்ளவர்களுக்காக ஜெபித்துக் கொண்டிருந்தேன். దేవుడు చూపించినాడు. கர்த்தர் காண்பித்தார். దేవుని సేవకులు నేను ఇద్దరం పోతున్నాం. கர்த்தருடைய ஊழியக்காரர் நான் சென்று கொண்டிருந்தோம். యవనస్తులు కొంతమంది ఊరిలో మాట్టుకొని ఉన్నారు. ஒரு சில வாலிபர்கள் பிரச்சனையில சிக்கி పాపం అనే ఊరిలో మాట్టుకొని பாவம் ఉన్నారు. என்ற சிக்கல்ல இருக்கிறார்கள். ప్రేమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ ఈ பிள்ளைகளே, దినం ప్రేమతో సంఘానికి చెప్తున్నాం, இன்றைக்கு அன்புடன் சொல்லுகிறோம், ప్రతి ఒక్కరూ మనం ప్రార్థన చేయాల్సిన సమయం, நாம் ஒவ்வொருவரும் ஜெபிக்க வேண்டிய நேரம் இது. ప్రార్థన చేయాల్సిన సమయం. நாம் ஜெபிக்க வேண்டிய நேரம். సాతానుగాడు మన పిల్లల మీద దాడి చేయాలని చూస్తా ఉన్నాడు. பிசாசன் பிள்ளைகள் மேலே அதிகாரம் செலுத்த ఓ பார்க்கிறான். దేవుని సేవకుడు నేను ఆ స్థలానికి పోయినప్పుడు தேவ ஊழியக்காரர் நான் அந்த இடத்துக்கு செல்லும்போது కొంతమంది యవనస్తులు అక్కడ నిలబడి ఉన్నారు. சில வாலிபர்கள் அங்கே நின்று கொண்டிருந்தார்கள். చిక్కిపోయి ఉన్నారు, அங்க சிக்கி கொண்டிருந்தார்கள், అపాయంలో ఉన్నారు. பிரச்சனையில இருந்தார்கள். దేవుని సేవకునితో చెప్పాను, தேவ ஊழியக்காரத்தில் சொன்னேன், ఇది ఎలాగ మనం వీళ్ళని నడిపించుకొని రావాలి, எப்படி ఇவர்களை காப்பாற்றுவது, ఎలాగ నడిపించుకొని రావాలి. எப்படி ఇవர்களை కాపాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవ పిల్లలే, దేవుడు జరగబోయే కార్యాలను చూపిస్తున్నాడు. ఆండవర్ నడకக்கூடிய సంగమా నిద్రపోవద్దు, సభయే ఉరంగాదే, తల్లిదండ్రులు నిద్రపోవద్దు, தாய் தகப்பன் தூங்காதீர்கள். ఓ నెహెమీయాకు వర్తమానం పంపించారు. நெகேமியாவிடம் ஒரு வார்த்தை சொன்னார்கள். ఏం వర్తమానం పోయింది? என்ன என்று? యెరూషలేము ప్రాకారములు పడగొట్టినారు, எருசலேம் மதில்கள் உடைக்கப்பட்டிருக்கின்றன, యెరూషలేము గుమ్మములు తగలబడిపోయినాయి, அது வாசல்கள் எரிக்கப்பட்டிருக்கின்றன. ఓ నెహెమీయాలో ఏమొచ్చింది? நெகேமியாக்குள்ள என்ன வந்தது? పశ్చాత్తాపం వచ్చింది. அது மனம் திரும்பி கசந்தார், కన్నీళ్లు కార్చాడు, கண்ணீர் சிந்தினான். ఓ దేవుని వైపు చూశాడు. கர்த்தரை நோக்கி பார்த்தார்.
ప్రేమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ பிள்ளைகளே, మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. நம்முடைய பிள்ளைகளுக்காக நம்ம ஜெபிக்க. దావీదు ఎలా ఒప్పుకుంటున్నాడు చూడండి. தாவீது எப்படி அறிக்கையிடுகிறானோ பார்ப்போம். ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. எப்பேற்பட்ட ஜெபத்தை செய்கிறார், ఎలాగ పశ్చాత్తాపడుతున్నాడు, எப்படியாய் மனம் கசந்தான் பாருங்கள். దాచుకున్నాడు, அவர் மறைத்துக் கொண்டார், నాకు తెలియదు అనుకున్నాడు, யாருக்கு தெரியாது, నన్ను ఎవరు చూడలేదు అనుకున్నాడు, யாரும் பார்க்கவில்லை என்று ఒక పాపమునికి ఇంకొక పాపం సమకూర్చుకున్నాడు, ஒரு பாவத்தின் மேல் இன்னொரு பாவத்தை சேர்த்துக் கொண்டார், అది కూడా దాచిపెట్టుకున్నాడు, அதையும் மறைத்து வைத்து. అయితే ఒక దినమున దేవుని సేవకుడు వచ్చినాడు. ஒரு நாள் கர்த்தருடைய ஊழியக்காரர் வந்தார். చెప్పి అయిపిస్తాను. அது நான் சொல்லி முடிக்கிறேன். 12 అధ్యాయం 2 సాముయేలు 12 6 7 చదువుకుందాం. 12వ అధికారం 2-6 వచనங்களை వాసి. వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనుక, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా, ఆ గొర్రె పిల్లకు పతిగా 4 గొర్రె పిల్లలను ఇయ్యవలెనని 4 గొర్రె పిల్లలు ఇవ్వాలనని నాతానుతో అనెను. నాతానుతో అనిను. నాతాను దావీదును చూసి ఆ మనుష్యుడవు నీవే, ఆ మనుషుడు నీవే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చిందేమనగా, ఇశ్రాయేలీయుల మీద, ఇశ్రాయేలుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం నిన్ను చేసి, రాజుగా పట్టాభిషేక్తిని సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి, సౌలు చేతిలో దుష్టుడైన సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించినాను. నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి, నీ యజమానుడు నగరం నీకు అనుగ్రహించినాను. నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి, నీ యజమానుని స్త్రీలు నీ కౌగుట చేర్చి, ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించి తిని, ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చియుందును. నీకు ఎక్కువగా ఇచ్చిందనయా, నీకు ఎక్కువగా ఇచ్చిందను. அதிகமாய் தந்திருப்பேன் உனக்கு. దావీదు నిన్ను ఎలాగ ప్రేమించాను, நான் எவ்வளவாய் உன்னை நேசித்தேன், నిన్ను ఎలాగ ప్రేమించాను. நீ எவ்வளவாய் நேசித்தேன். సంగమా ఈ దినం నిన్ను ఎలాగ ప్రేమిస్తున్నాడు దేవుడు. సభే ఆండవరు ఉన్னை எப்படி నువ్వు ఒప్పుకో, నీ అరికే నోరు తెరువు. నీ వాయి తెరువు. దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దావీదు జెబిక్கிறார். 51 కీర్తనలో 51వ సంగీతத்திலே 1వ అధ్యాయం 10వ వచనం 1-2 చదువుకుందాం. முதல் 2 వచనங்களை வாசி கேட்போம். దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నీ వాత్సల్య భావం చొప్పున నా అతిక్రమములను తుడిచి, నా అతిక్రమములు. ఎలాంటి ప్రార్థన, ఎలాంటి పశ్చాత్తాపం. 10వ వచనం కూడా చదువుకుందాం. 10వ వచనத்தை వాసిపోం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము. ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు ఎలాంటి ప్రార్థన చేశాడు, ఎలాగ పశ్చాత్తాపడ్డాడు, హృదయమంతుడితో పాపాన్ని, రాజయ్య కూడా సరి చేసుకున్నాడు, అందుకనే దావీదు అనుకున్నాడు, ఒకవేళ దేవుడు నన్ను ప్రేమించాడో లేదనుకున్నాడు. ఇప్పుడే దేవుని సేవకుడు అన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము. ఓ దావీదుకి ఎంత ఘనత వచ్చిందో చూడండి. యథార్థంగా పాపమును ఒప్పుకున్నాడు, దేవుని హెచ్చరికలు తీసుకున్నాడు, దేవుడి హెచ్చరికపై నిజమైన మారు మనసు పొందాడు. ఉన్మయాన మనం తిరుముదల. ఈ దినం అలాగ మారు మనసు పొందావా? இன்றைக்கு நீ அப்படி దేవుడు నీ పాపములు చూపించుంటే, கர்த்தர் உன்னுடைய பாவங்களை உனக்கு வெளிப்படுத்தியிருந்தால் ఒప్పుకుందాం, அதை நீ அறிக்கையிடுவோம், ప్రార్థన చేసుకుందాం, ஜெபம் செய்வோம், జపం செய்வோம், ప్రార్థన చేసుకుందాం. ஜெபம் செய்வோம். పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధముల పితావే, యేసయ్యా నీ పాదములకు వందనాలు. యేసువే ఉమ్ పాదங்களுக்கு நன்றி నీ செலுத்துகிறோம். కృప కలిగిన పాదములకు వందనాలు. கிருபை நிறைந்த பாதங்களுக்கு நன்றி. మీరు మమ్మల్ని ప్రేమించి, நீர் எங்களை நேசித்து, నశించిపోతున్న మమ్మల్ని, அழிந்து போகிற எங்களை నువ్వు ఎంతగా ప్రేమించి, எவ்வளவாய் நீர் எங்களை நேசித்து, పనికిరాని పాత్రలుగా ఉన్నాం నాయన. వెర్మియాన పాత్రమాయి இருந்த కుక్క జీవితం జీవిస్తున్నాం నాయన. నాయై పోల వాయి, అడవి జంతువులాగా జీవించినాం ప్రభు, వన విలంగులై పోల వాయి, మూర్ఖత్వంతో జీవించినాం ప్రభు, మూర్ఖమాయి வாழ்ந்த எங்களை, ఓ తండ్రి అప్పజెల్లనే వరుస వాయి లేకుండా కూడా జీవించినాం ప్రభు. தங்கை கூட ஒரு வித்தியாசம் பார்க்க முடியாம வாழ்ந்த எங்களை, అలాంటి మమ్మల్ని ఎంతగా ప్రేమించినావు, எங்களை எவ்வளவாய் நேசித்தீர், మమ్మల్ని ఎంతగా నిలబెట్టినావు ప్రభు, எவ்வளவாய் நிறுத்தியிருக்கிறீர் ஆண்டவர். నీ నిత్య రాజ్యమునకు వారసులుగా చేసుకున్నావు తండ్రి. உன்னுடைய ராஜ்யத்துக்கு எங்களை ஒரு வாரிசாய் செய்தீர். మేము నీ నమ్మకంగా ఉన్నట్టుకు సహాయం చేసినాడు, உண்மையா இருக்க உதவி செய்தீர்கள். యేసయ్య పరిశుద్ధ నామమున బట్టి అడుగుతున్నాం తండ్రి, இயேசுவின் பரிசுத்த நாமத்திலே வேண்டிக் கொள்கிறோம் பிதாவே, ఆమేన్. ஆமென். வெறுமையான பாத்திரம் நான் வெறுத்து தள்ளாமலே நிரம்பி
வழியும் பாத்திரமாய் விளங்க செய்யுமே. வேதத்தில் காணும் பாத்திரமெல்லாம் இயேசுவை போற்றிடுமே. என்னை அமீத பாத்திரமாய் உகந்ததாக்கிடுமே. தூயவனே, தூயவனே, படைப்பின் காரணனே, களிமண்ணான என்னையுமே கண்ணோக்கி பார்த்திடுமே. ప్రియులారా, అన్మనవులే, దేవుడి మహాకృపను బట్టి ఎంతవరకు దేవుడు మన పట్ల చూపిన కృపను బట్టి ప్రభువుని మహింపరుచుకున్నాం. கர்த்தருடைய பெரிதான இரக்கங்களின்படி கர்த்தரை துதிக்கும்படியாக துதித்தோம். ప్రభువా, వర్షము రాకూడదు ప్రభువా. ஆண்டவரே, மழை வரக்கூடாது ஆண்டவரே. మరి వర్షం వచ్చింది. மழை வந்தது. నేను ఆలోచిస్తూ ఉన్నాను, நான் சிந்தித்து கொண்டிருந்தேன். ఏంది ప్రభువా వర్షం వచ్చింది? என்ன ஆண்டவரே, மழை வருது. నీకు అర్థం కాలేదురా? వర్షం రాకపోతే పటాసుల శబ్దం ఎక్కువగా వచ్చేదిరా. నీకు అర్థమైంది అంతే. உங்களுக்கு புரியாது. மழை பொழியாவிட்டால் பட்டாசு சத்தம் లేకపోతే మీరు ఇక్కడ కూర్చోలేరురా. இல்லாவிட்டால் நீங்கள் அமர்ந்திருக்க అర్థం చేసుకో. புரிந்து கொள். దేవుని నామకు మహిమ కలుగును గాక. கர்த்தருடைய నామத்துக்கு మహిமை ఉండాలి. మీరందరూ అనుకుంటారు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి. దేవుని యొక్క ఉద్దేశములు వేరు. கர்த்தருடைய நோக்கம் வேறா இருக்கிறது. ఆయన ఉద్దేశములు మనకు అర్థం కావు. அவருடைய நோக்கம் நமக்கு புரியாது. ఆయన చేసే కార్యములు అద్భుతమైనవి, ఆశ్చర్యమైనవి. அவர் செய்கிற காரியங்கள் அற்புதங்களும் ఊహకందరి కార్యం చేసే దేవుడు ఆయన. நமக்கு எட்டாத காரியங்கள் செய்கிற தேவன் அவர். దాని వెనుక రహస్యం దాగి ఉంటుంది. அதன் பின்னாக ரகசியம் மறைந்திருக்கும். కడప రిట్రీట్లకు మనకు అందరికి తెలిసిన విషయమే. கடப்ப ரிட்ரீட் குறித்து நாம் அனைவரும் அறிந்ததுதான். రిట్రీట్కి పోయే ముందు మనకేమని ఇక్కడ సందేశం ఇవ్వబడింది? ரிட்ரீட்டுக்கு செல்வதற்கு முன்பதாக நமக்கு என்ன செய்தி கொடுக்கப்பட்டது, அறிவிப்பு கொடுக்கப்பட்டது? ఎముకలు కొరికే చలి, எலும்புகளை சாப்பிடுகிற குளிர். జాగ్రత్తగా రండి. ஜாக்கிரதையாக வாருங்கள். స్వెటర్ వస్తారండి. ஸ்வெட்டர்ஸோட வாங்க. మీరు అందరూ మరి స్వెటర్లు వేసుకున్నారా? நீங்கள் எல்லாரும் ஸ்வெட்டர்கள் నేను వేసుకోలేదు. నేను హాల్లోనే ఒట్టి మీద పడుకున్నా, చొక్కా వేసుకొని పడుకున్నా అంతే. நான் ஹால்லே படுத்துக்கொண்டேன். మరి ఎంతమంది వేసుకున్నారు స్వెటర్స్? దేవుడు ఘనమైన కార్యం చేశాడా? கர்த்தர் வல்லமையான காரியத்தை செய்தாரா? ఆయన సెక్యూరిటీ ఏమన్నాడు తెలుసా? అక్కడ వాచ్మెన్, அங்க இருக்கிற செக்யூரிட்டி வாட்ச்மேன் నిన్న వరకు మంచి చలి అయ్యా, நேத்து வரை நல்ல ఏందయ్యా ఈ దినం ఇంత దేవుడు కార్యం చేశాడు. இந்த நாள்ல கர்த்தர் இவ்வளவு பெரிய காரியத்தை செய்தார். దేవుడు చేసిన కార్యం అది. கர்த்தர் செய்கிற காரியங்கள். తన బిడ్డలకు ప్రొటెక్షన్ దయచేసే దేవుడు. அவருடைய பிள்ளைகளுக்கு பாதுகாப்பு கொடுக்கிற தேவன் அவர். మేరీ ట్రీట్ ரிட்ரீட்ல ఏం జరిగింది? என்ன நடைபெற்றது? మంచి ఎండ, நல்ல வெயில். ప్రార్థన చేస్తూ ఉన్నాం, ஜெபித்து கொண்டே இருந்தோம். నా కత్తిరి వేలా, మంచి ఎండ, நல்ல வெயில். టెంట్ వేస్తా ఉన్నాం. ఆదివారం దినం. ஞாயிற்றுக்கிழமை அன்று ఎక్కడ మనీ, ఎక్కడ మనీ? ఏంది అంకుల్ మంచి వర్షం ఎండ వస్తుంది, ఎక్కడ రావడం మనీ? రాలేదా? రే పైకి ఏమన్నావు? ఏంది ఎండ ప్రార్థన చేస్తారు, ఎండ వస్తుంది. என்ன ஜெபிக்கிறீங்க? வெயில் காயுது என்று கேட்டு రే ప్రార్థన దేవుడు కనికరిస్తాడని అక్కడే ప్రభువా. ఏంది ప్రభువా పరిస్థితులు? ஆண்டவர், என்ன ஆண்டவர் இந்த நிலைமை? అయ్యో కనికరించు ప్రభువా இரக்கம் பாராட்டியார் అని ప్రార్థన ముగించి తిరిగే లోపల పరిస్థితులు అన్ని మారిపోయాయి. ஜெபித்து முடிக்கும் மாறிப்போயா? போது சூழ்நிலை ఏం மாற்றம். చేశారు ప్రభు? ஆண்டவர் என்ன செய்தார்? ఏం చేశాడు? వాన వచ్చిందంట, వర్షం వచ్చి మంచి క్లైమేట్, కూర్చో, మంచి క్లైమేట్ చేశాడు. కడపల్లో ఎంత సంతోషపడ్డారంటే, கடப்பாட்கள் எவ்வளவு சந்தோஷப்பட்டார்கள் என்றால் మేము ఊహించలేదయ్యా. நாங்கள் நினைத்து பார்க்கவில்லை. పోయినసారి నీటికి కష్టపడ్డాం, கடந்த முறை தண்ணீருக்கு ఈసారి నీటికి கஷ்டப்பட்டோம். కష్టపడలేదు. இந்த முறை தண்ணீருக்கு எந்த ஒரு ఆహారంలో కానీ వసతుల్లో కానీ ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎక్కడ ఇబ్బంది పడలేదు. எந்த ஒரு காரியத்திலும் எந்த ஒரு பிரச்சனையும் இல்லாமல் అనేక మంది తమ కరములు చాచి அநேக தங்களுடைய கைகளை దేవుని కార్యము జరుగుటకు సహాయపడినారు. கர்த்தருடைய காரை நடைபெறும்படியாக உதவி பாராட்டினார். కరములు చాచిన బిడ్డలను దేవుడు
ఇబ్బడంతలుగా ఆశీర్వదించును కాక. அவருடைய கரங்களை நீட்டின பிள்ளைகள் கர்த்தர் இரட்டையாக ஆசீர்வதிப்பாராக. ఊహకందని కార్యం చేస్తున్నాడు దేవుడు. எண்ணத்துக்கு எட்டாத காரியத்தை கர்த்தர் செய்தார். ఈసారి మనకు సఫిషియెంట్గా అన్ని కార్యములు జరిగాయి. இந்த முறை எல்லாம் சஃபிஷியண்டாக நடைபெற்றது. ఏ విషయంలో మనము ఇబ్బంది పడలేదు. எந்த ஒரு காரியத்திலும் நாம் எந்த ஒரு தொந்தரவு இல்லாமல் இருந்தது. తిరువల్లూరు రిట్రీట్ జ్ఞాపకం ఉందా? திருவள்ளூர் ரிட்ரீட் ஞாபகம் యూత్ రిట్రీట్. యూత్ రిట్రీట్ ஞாபகம் இருக்கிறதா? మంచి ఇట్లాంటి ఇదే వర్షకాలమే, இதே மழை காலம் தான். మిద్దె మీద కూటం పెట్టుకుందాం అన్నారు. மேடை மேலே கூட்டம் வைத்துக் கொள்ள వర్షం వస్తుంది ఎట్లా అన్నారు. மழை வருகிறதே எப்படி என்று சொன்னார். విశ్వాసంతో కానీ అని చెప్పి விசுவாசத்தோடு நடப்பீங்கள் என்று சொன்னோம். ఆ రోజు రాత్రి యవనస్తులందరూ ప్రార్థన చేశారు. அந்த இரவு வாலிப பிள்ளைகள் அனைவரும் சேர்ந்து ஜெபித்தார்கள். కూటం అయిపోయి ఆమెన్ అన్నంత వరకు వర్షం పడలేదు. கூட்டம் முடிந்து ஆமென் என்று சொல்லும் வரை அந்த ఆమెన్ అన్న తర్వాత దెబ్బ పెద్ద వర్షం పడింది. ஆமென் சொன்ன உடனே மழை வர. అవునా? ఎంతమంది దానికి సాక్షులు? దేవుడు ఘనమైన కార్యం చేశాడా లేదా? கர்த்தர் வல்லமையான காரியத்தை செய்தார். ప్రభువుని స్తుతిస్తున్నామా? கர்த்தரை துதிக்கிறோமா? ఇప్పుడు ఈ మధ్యన విజయ్ ఎంగేజ్మెంట్లో இந்த சமீபத்தில் விஜயோட என்கேஜ்மெண்ட் మేము ఎంతో దుఃఖపడినాం. ప్రభా, ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఉంది, వర్షం వచ్చింది ప్రభా, కనికరించు ప్రభా. ஆண்டவரே, இந்த நிச்சயதார்த்த நிகழ்ச்சிக்கு முன்பதாக மழை வருகிறது, இரக்கம் பாராட்டி அருளும் என்று கேட்டோம். పెళ్లి కొడుకు ఫోన్ చేశాడు నాకు. மாப்பிள்ளை தொடர்பு கொண்டார். అయ్యో ఏంది అంకుల్, ఏం పరిస్థితులు ఉంది? அங்கிள் என்ன அங்கிள் சூழ்நிலை? బయలుదేరారా, వచ్చారా, ఎవరన్నా வந்தார்களா, யாராவது வந்தார்களா? నువ్వు బయలుదేరరా, நீ கிளம்பி வா என்றேன். మేము సహోదరుడు ప్రభు సన్నిధి కన్నీటితో మొరపెట్టుకున్నాం. நானும் சகோதரனும் கர்த்தருடைய சமூகத்திலே கண்ணீரோடு மன்றாடினோம். మా ప్రార్థన అంగీకరించి దేవుడు సమయంలో వర్షం ఆపినాడు. எங்களுடைய ஜெபத்தை கர்த்தர் கேட்டு தகுந்த நேரத்துக்கு மழை. ఘనమైన కార్యం చేశాడా ప్రభు? చేశాడా లేదా? ఘనమైన కార్యத்தை செய்தாரா இல்லையா? దేవునికి స్తోత్రం కలుగును కాక. స్తోత్రం ఉండావதாக. నేను విజయ్తో మరి దేవుడు కార్యం చేశారంటే విజయోడు நான் విధంగా சொல்லும்போது దీంట్లో కూడా మంచిది చేశాడు అంకుల్ అన్నారు. இதுல கூட கர்த்தர் ఏం చేశాడయ్యా అన్నాను. என்ன செய்தாரு? వర్షం రాకపోతే ఎక్కువ మంది వచ్చేవాళ్ళు అయ్యా. వర్షం రాకపోతే மழை வராமல் இருந்தால் ఎక్కువ వచ్చేవాళ్ళు, ஜனங்கள் அதிகமாக வந்திருப்பாங்க. ఫ్యామిలీ రావాల్సిన ఒక్కొక్కరు వచ్చారు. குடும்பமாக வர வேண்டியவர்கள் ஒருவராக வந்தார்கள். మేము 250 మందికి వేసాము. நாங்கள் 250 பேருக்கு போட்டோம். కరెక్ట్గా సరిపోయింది అన్నం. கரெக்டாக போதுமான. వర్షం వచ్చి ఉంటే மழை అన్నం సరిపోయింది కాదు. மழை வராமல் இருந்தால் దేవుడు ఎలా కార్యం జరిగిస్తాడు చూడు. கர்த்தர் விதமாய் காரியத்தை நடப்பிப்பார். చేశాడా? கர்த்தர் செய்தாரா? దేవుని నామ మహిమ కలుగును గాక. கர்த்தருடைய నామத்துக்கு మహిమ ఉండావதாக. సన్ని వివాహ విషయంలో, కడపలో సన్ని వివాహ విషయంలో, కడపవిలే సన్నిயோட திருமண காரியத்திலே అందరూ ప్రార్థన చేస్తున్నాం. అనేకరు జెబితుకు கொண்டிருந்தோம். దైవ సేవకుని కుమారుడు, దేవ ఊలికారుడి మగన్, దేవ సేవలో ఉండే దైవజనుడు, దేవ ఊழியத்திலே பங்கு பெறுகிற వివాహం ఘనముగా జరగాలి. அந்த திருமணம் అనేది ఘనமாக అభ్యంతరం కలగకూడదని ప్రార్థన చేస్తున్నాం. நேரிடக்கூடாது என்று ஜெபித்தோம். పెళ్లికి ముందు రోజు మంచి వర్షం, திருமண நாளுக்கு முந்தின நாள் நல்ல மழை பொழிந்தது. వర్షం రోజు మంచి వాతావరణం ఇచ్చాడు ప్రభు. அந்த திருமண நாள் அன்று நல்ல கால சூழ்நிலை கொடுத்தார் கர்த்தர். నేల కూడా పొడిగానే ఉన్నది. அந்த நிலமும் ఎందుకంటే అంతకుముందు ఒక పెళ్లిలో అదే సత్రంలో పెళ్లి జరిగినప్పుడు వర్షం పడితే నేల రొచ్చు అయిపోయి కాలు పెట్టలేకపోయా. அதுக்கு முன்னதாக அந்த முந்தின வாரத்திலே அதே இடத்திலே திருமணம் நடைபெற்ற போது அந்த இடத்துல கால் வைக்க முடியாத அளவுக்கு சீராக. జమాల్పల్లి సలోమి కుమార్తె పెళ్లి జరిగింది. நம்முடைய சகோதரி ஜமால்பள்ளியில் இருக்கிற சகோதரி சலோமியுடைய மகளுக்கு ఆ సహోదరి తన కుటుంబం వారి అందరినీ ఎదిరించి దేవుని కొరకు సాక్షిగా నిలబడి అన్యమైన కార్యములు చేయకుండా దేవుని నామం మహింపరిచినది. அந்த சகோதரி கர்த்தருக்கென்று காரியத்தை செய்யும்படியாக குடும்பத்தார் எல்லாரையும் எதிர்த்து நின்று எந்த ஒரு சடங்காச்சாரம் செய்யாமல் கர்த்தருக்கென்று காரியத்தை நடத்தினார். అందరూ బంధువులు ఆమెకి విరోధం, తన బంధువులందరూ విరోధం ఆమెకి అగేన్స్ట్గా నిలబడ్డారు. அந்த சகோதரிய உறவினர்கள் எல்லாரும் அவளுக்கு முன்பதாக எதிராக நின்றார்கள். నలుగురు పెట్టలేదు, తాళిగా ఇది చేయలేదు, తర్వాత అక్షంతరం వేయలేదు, ఎన్ని కార్యం చేయలేదు అని, நலுங்க வைக்கவில்லை என்று, மற்ற காரியங்கள் செய்ய விடவில்லை என்று చెప్తే అదే చేస్తాను. தேவ ஊழியக்காரர்கள் எது சொன்னார்களோ அது నిలబడింది. எல்லாரையும் எதிர்த்து நின்றார். దేవుడు ఆశ్చర్యకారం చేసినాడు. கர்த்தர் వల్లమైన కార్యத்தை செய்தார். సాక్షిగా నిలబడగలమా? நாம் விதமாக சாட்சியாக நிற்போமா? సాక్షిగా నిలబడాలి. சாட்சியாக நிற்க வேண்டும். దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. கர்த்தருக்கென்று சாட்சியாக நிற்க வேண்டும். ఆమె
ఏమనిందంటే அவர்கள் என்ன சொன்னார்கள் నా என்றால், కొరకు ప్రార్థన చేయండి, எனக்காக ஜெபியுங்கள். మా బంధువులందరూ నాకు విరోధంగా ఉన్నారు. என்னுடைய உறவினர்கள் எல்லாரும் எனக்கு விரோதமாக దిగులు இருக்கிறார்கள். పడొద్దు, దేవుడిని పక్షం ఉంటే చాలు. நீங்கள் கவலைப்பட வேண்டாம், கர்த்தர் உன் பட்சத்தில் இருந்தால் போதும். దేవుడు ఘనమైన కార్యం ఆ దినం చేసినాడు. கர்த்தர் அந்த நாளிலே வல்லமையான காரியத்தை అలాగే செய்தார். సన్ని వివాహం అయిన తర్వాత కూడా మంచి వర్షం. அவனமே சன்னியோட திருமணம் முடிந்த பிற்பாடு மறுநாள் நல்ல மழை பொழிந்தது. పెళ్లి రోజు మటుకు మంచి వాతావరణం దయచేశాడు. திருமண நாள் என்று நல்ல கால சூழ்நிலை கொடுத்தார் ஆண்டவர். ఆ వాక్యం కొరకు యవనస్తులందరూ ప్రార్థన చేశారు. ఆ దినము వాక్యం అందించబడే కార్యముల గురించి அந்த நாளிலே செய்திக்காக வாலிபர்கள் எல்லாரும் ஜெபித்தார்கள். మన ప్రేయర్ గ్రూప్ యవనస్తులు ఉన్నారు, நம்முடைய பிரேயர் குரூப்ல வாலிபர்கள் இருக்காங்க. వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తా ఉన్నారు. அவர்கள் எல்லாரும் சேர்ந்து ఈ ஜெபித்தார்கள். వర్తమానం అందించాలి. இந்த செய்தி கொடுக்கப்படும். ఎవరు వర్తమానం అందిస్తారో వాళ్ళకి తెలియదు. யார் செய்தி கொடுப்பார்கள் என்று ఎవరు వర్తమానం అందించేవారో ఆ సమయానికి ఫైనల్ కాలేదు. யார் செய்தி கொடுப்பார்கள் என்று அந்த நேரத்துக்கு కానీ వాళ్ళు தீர்மானம் అడిగింది எடுக்கப்படவில்லை. ஆனால் அவர்கள் ఈ கேட்டது వర్తమానం కావాలి. இந்த செய்தி கொடுக்கப்பட வேண்டும். ఆ దినం దైవ సేవకుడు మాథ్యూ గారు సరిగ్గా ఆ వర్తమానం అందించారు. அந்த நாளிலே தேவனுக்கார மேத்யூ ஐயா அதே செய்தியை கொடுத்தார். వారు ఏమైతే ఆశించినారో, அவர்கள் எதை விரும்பினார்களோ, ఏ వాక్యం కావాలన్నారో, எந்த செய்தி வேண்டும் என்று ఆ వాక్యం கேட்டார்களோ, దైవ సేవకుడు నోట దేవుడు పెట్టాడు. அதே செய்தியை தேவ ஊழியக்காரருடைய வாயிலே கர்த்தர் வைத்தார். హృదయం అంతటితో దేవుడిని మనం అడిగినప్పుడు முழு இருதோடு கர்த்தரை நோக்கி கேட்கும் பொழுது కార్యం జరిగించేవాడు அந்த ప్రభు. காரியத்தை கர்த்தர் நடப்பிப்பார். అక్కడ కూర్చున్న వారు అగాపే సంఘముకు సంబంధించిన వారు அங்க அமர்ந்திருந்த அகாபே சபைக்கு சார்ந்தவர்கள் దరిదాపు 25-30 మంది కూర్చున్నారు. ஏறக்குறைய 25-30 பேர் அங்க அமர்ந்திருந்தார்கள். వారు ఏమనుకున్నారంటే அவர் என்னவென்று நினைத்தார்கள், మేమే గనులము అని అనుకున్నారు. நாங்கள் தான் வல்லவர்கள் என்று நினைத்தார்கள். ఆ తర్వాత పెళ్లి అయిన తర్వాత వారు అన్న మాట ఏమిటంటే, திருமணமான பிற்பாடு அவர்கள் சொன்ன வார்த்தை వీళ్ళ என்னவென்றால், దగ్గర నుంచి ఎంతో నేర్చుకోలేమని. உங்களிடத்திலிருந்து எவ்வளவோ கற்றுக்கொள்ள வேண்டும். దానికి సాక్షి మన వెనకున్నటువంటి జార్జ్ అన్న. அதற்கு சாட்சி நம்ம వారి మధ్య కూర్చొని ఉన్నాడు ఆయన. ஜார்ஜ் ஐயா. వారి మధ్య ఆయన కూర్చొని ఉన్నాడు. அவர்கள் நடுவில் அவர் அமர்ந்திருந்தார். వారు మాట్లాడే మాటలు, அவர்கள் பேசுகிற வார்த்தைகள், అలాగూ దేవుడు ఘనమైన కార్యమును మన మధ్య చేపిస్తున్నాడు. அவ்விதமாய் கர்த்தர் வல்லமையான காரியங்களை நம் மத்தியிலே செய்து கொண்டிருக்கிறார். దేవుని నామకు మహిమ కలుగును கர்த்தருடைய గాక. நாமத்துக்கு மகிமை உண்டாவதாக. ఇలాగూ అద్భుతమైన కార్యమును మన మధ్య చేస్తున్న దేవుడు మనకు இவ்விதமாய் ఉంటున్నాడు. அற்புதங்களை கர்த்தர் நம் மத்தியிலே செய்து கொண்டிருக்கிறார். సమా చూసి నేను సమా దగ్గరికి వెళ్ళినప్పుడు நான் சகோதரி சமாவிடத்தில் சென்ற பொழுது ఆమె చెప్పిన మాట ఏమిటంటే, அவரிடத்திலே சொன்ன வார்த்தை என்னவென்றால், దేవుని చేతిలో చేయి వేయి, கர்த்தருடைய கருத்திலே கை போடு, నువ్వు దిగులు పడొద్దు, நீ கவலை. దేవుడు నీకు స్వస్థతనిస్తాడు. கர்த்தர் உனக்கு சுகத்தை தருவார். నీవు చేయవలసిందంతా ఆయన చేతిలో చేయి వేయి. நீ செய்ய வேண்டியதெல்லாம் உன்னோட கருத்தை கர்த்தருடைய கையிலே కన్నీటితో போடு. ప్రార్థనలో కన్నీటితో దేవుని సన్నిధిలో అడుక్కో. கண்ணீரோடு கர்த்தருடைய சமூகத்திலே கேட்டுக்கொள். నీవు చేసే ప్రార్థన బట్టి நீ செய்கிற ஜெபத்தினாலே నీకు దేవుడు సమస్త కార్యము చేయగలిగాడు. கர்த்தர் உனக்கு எல்லா காரியத்தையும் செய்ய முடியும். నీ సమస్తమైన కార్యములు సరి చేసుకో. உன்னுடைய எல்லா காரியங்களையும் நீ சரி செய்து கொள். దేవుడు నువ్వు ఎప్పుడైతే దేవునితో సరిపడతావో, நீ எப்பொழுது கர்த்தரோட ஒப்புரவாவாயோ, నీకు స్వస్థతనిచ్చే దేవుడు అని உனக்கு ఆ சுகத்தை దినమ- கொடுக்கக்கூடிய ఆ தேவன். దినం రాత్రి సహోదరి కన్నీటితో ప్రార్థన చేసి அந்த நாள்ல அந்த இரவிலே சகோதரி கண்ணீரோடு ஜெபம் செய்து దేవుని పిలుపు విన్నది, கர்த்தருடைய சத்தத்தை கேட்டாள். ఆమె శబ్దం విన్నది. கர்த்தருடைய சத்தத்தை அவள் கேட்டாள். ఆపరేషన్ లేకుండా బయటకు పోయిందని ఒక్కదాని అమ్మ ஆபரேஷன் இல்லாமல் வெளியே சென்றது நீ ஒருவர் மட்டும்தான். చూసావా దేవుడు ఎలాంటి కార్యం చేస్తాడు. பார்த்தீர்களா கர்த்தர் எவ்வளவு பெரிய வல்லமையான అద్భుతమైన காரியங்கள், కార్యం చేసే దేవుడు మనకు அற்புதங்களை ఉన్నాడు. செய்கிற கர்த்தர் நமக்கு மத்தியில இருக்கிறார். కీర్తనలు சங்கீதம் 30వ కీర్తన 30ஆம் சங்கீதம் 1వ వచనం చూసుకుందాం. 1ஆம் வசனத்தை பார்ப்போம். యెహోవా கர்த்தாவே, నా శత్రువులను என் சத்துருக்கள் నా విషయమై என் సంతోషింపనీయక என்னை மேற்கொண்டு மகள விட்டாமல் నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. நீர் என்னை கை தூக்கி எடுத்தபடி అందుకై அதனால் నేను నిన్ను కొనియాడుచున్నాను. நான் உம்மை போற்றுவேன். యెహోవా கர்த்தாவே, నా దేవా, என் தேவனாகிய கர்த்தாவே, నేను నీకు మొరపెట్టగా உம்மை நோக்கி கூப்பிட்டேன். నీవు నన్ను స్వస్థపరిచితివి. என்னை நீர் குணமாக்கினீர். యెహోవా, கர்த்தாவே, పాతాళం నుండి నా ప్రాణమును లేవదీసితివి. நீர் என் ஆத்மாவை பாதாளத்திலிருந்து ஏற பண்ணி, నేను గోతిలో దిగకుండా நான் குழியில் இறங்காதபடி నీవు నన్ను బ్రతికించితివి. என்னை உயிரோடு காத்தீர். యెహోవా భక్తులారా, கர்த்தருடைய பரிசுத்தவான்களே, ఆయనను కీర్తించుడి. அவரை கீர்த்தனம் பண்ணி ఆయన పరిశుద్ధమైన அவருடைய பரிசுத்தத்தின் జ్ఞాపకార్థ నామమును బట్టి நினைவு கூறுதலை ఆయనను கொண்டாடுங்கள். స్తుతించుడి. அவரை துதியுங்கள். 12వ వచనం, 12ஆம் வசனம். నీవు నా గోనె పట్టును విడిపించి என் புலம்பலை సంతోష వస్త్రములను ధరింపజేసి ఉన్నావు.
என் புலம்பலை ஆனந்த கழிப்பாக மாற பண்ணினீர். యెహోవా నా దేవా, கர்த்தாவே என் தேவனே, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. என்றென்றைக்கும் உம்மை துதிப்பேன். దేవుడు స్తుతి మహిమలకు పాత్రుడై ఉంటున్నాడు. கர்த்தர் துதிகளுக்கு பாத்திரராக இருக்கிறார். మనము ప్రభువును స్తుతించాలి, நாம் గణపరచాలి. கர்த்தரை துதிக்க வேண்டும், கனம் பண்ண வேண்டும். మనం లూకా రాసిన సువార్తలో చూసినట్లయితే, லூக்கா எழுதின சுவிசேஷத்தில் நாம் பார்த்தோம் என்றால், 19వ అధ్యాయం చూసినట్లయితే, 19ஆம் அதிகாரத்தில் நாம் பார்த்தோம் என்றால், 19వ అధ్యాయం తీయండి, 38వ వచనం. 19:38. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. கர்த்தருடைய நாமத்தினாலே வருகிற ராஜா ஸ்தோத்திரிக்கப்பட்டவர், பரலோகத்திலே சமாதானம், ఉన్నதத்திலே மகிமையும் உண்டாவதாக என்று மிகுந்த சத்தத்தோடு தேவனை புகழ்ந்தார்கள். మన జీవితంలో దేవుడు చేసిన కార్యమును బట్టి దేవుని స్తుతించాలి. நம்முடைய வாழ்க்கையிலே கர்த்தர் செய்த காரியங்களை வைத்து கர்த்தரை துதிக்க வேண்டும். పరిశుద్ధురా, 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 నీవు చేసిన మేళ్లకు ప్రతిగా మేమేమి చెల్లించలేము ప్రభువా. అద్భుతమైన కార్యములు, ఊహకందని కార్యములు మా జీవితంలో చేసి మమ్మల్ని బలపరిచి కాపాడుతూ రక్షిస్తూ నడిపిస్తున్న మా తండ్రివి ప్రభువా. నీ పాదములు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన, స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. ఈ దినము మేమందరం ఇక్కడ కలుసుకొని నిన్ను స్తుతించి గణపరచుకొని నీ నామను గణపరచుటకు మీరు మాకు అవకాశం అనుగ్రహించండి. దయను బట్టి నీకు వందనము ప్రభువా, వందనము దేవ, వందనం తండ్రి. తండ్రి, కూడి వచ్చిన మా ప్రియులందరినీ మీరు బలపరిచి దీవించి ఆశీర్వదించమ్మ. మా జీవితంలో ప్రభా ప్రతి కార్యములకు నీ వైపు చేసే వారుగా చేయండి ప్రభా. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, బలమైన కార్యములు చేసే దేవుడు. నీకు అసాధ్యమైన కార్యం అంటూ ఏది లేదు ప్రభా. నోటి మాట చేత సమస్తము సృష్టించిన సృష్టికర్త ప్రభా. పరిశుద్ధురా, పరిశుద్ధురా, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు, మాకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, మా సమస్యలకు పరిష్కారం తెచ్చే దేవుడు ప్రభా. మేము ప్రార్థించినంత ప్రార్థనకు జవాబిస్తున్న మా తండ్రివి. మేము యోగ్యులము కాదు ప్రభా, యోగ్యులము కాదు. నా మటుకు నేను యోగ్యుడును కాదు ప్రభు అన్నాడు. క్షమించండి ప్రభు, క్షమించండి. నా అరికాలముడు నడినెత్తులకు దౌర్భాగ్యమైన జీవితం జీవించి నేను దొక్కపెట్టిన పరిహీనుడు ప్రభు. నన్ను క్షమించము, కనికరించము, కనికరించము. ఇక్కడ నిలబడుకుంటూ నాకు యోగ్యత లేదు ప్రభు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నన్ను క్షమించము, కనికరించము, కనికరించము. ఇక్కడ కూడి ఉన్న మా ప్రియుల పాదములు కడుక్కోవడం నేను యోగ్యుడును కాదు ప్రభు. నన్ను క్షమించమని అడుగుచుంటున్నాను. కనికరించము, కనికరించము. మా జీవితం ఎన్ని అద్భుతమైన కార్యములు చేసిన మా దేవుడు ఆయన. ఈ సంవత్సరము మొదలుకొని ఇంతవరకు అద్భుతమైన ఆశ్చర్య కార్యములు మా మధ్య జరిగించిన దేవుడవు నీకు వందనములు, వందనము తండ్రి. పరిశుద్ధురా, పరిశుద్ధురా, కృప చూపు నడిపించు నాయన. మేము యోగ్యులము కాదు ప్రభు, యోగ్యులము కాదు. మీరు మా పట్ల చూపిస్తున్న కృపలకై ప్రతి ఉపకారం మేమే, నీవు చేసిన ఉపకారములకు బదులుగా మేమేమి చెల్లించలేము తండ్రి. పరిశుద్ధురా, పరిశుద్ధురా, ఒక్కొక్క ఆత్మను దర్శించండి. విశ్వాసమును బలపడటం మాకు నేర్పించండి ప్రభు. మమ్మల్ని తగ్గించుకునే దీనులమైన ఈ వైపు చూచుటకు మాకు నేర్పించు ప్రభు, నేర్పించండి. అతిశయపడక, గర్వపడక మమ్మల్ని తగ్గించుకున్నట్టు నేర్పించు ప్రభు. నన్ను నేను తగ్గించుకున్నట్టు నేర్పించండి ప్రభు. పరిశుద్ధురా, పరిశుద్ధురా, బహు దీనత్వం కనపరచుటకు నాకు నేర్పించు ఆయన. గర్వపడక, అతిశయపడినాలు ఏమీ లేదు ప్రభు. వట్టి వాడం ప్రభు, కనికరించము. కానీ మేమందరం దీనులమై నీ పాదన పట్టుకున్నట్టు నేర్పించండి ప్రభా. మా చిన్న పరిచయను మీరు ఆశీర్వదించము ఆయన. నీ కృపతో నింపి నడిపించండి. నీ ప్రసన్నతను మాకు దయచేయము. నీ సన్నిధి ఎల్లప్పుడూ మాతో ఉంచండి ప్రభా. అయ్యా, మేము యోగ్యులం కాదు ప్రభా. నీ ప్రసన్నతను మాకు దయచేయము. పరిచయలో ఉన్న దైవజనులందరినీ మీరు బలపరిచి దీవించి ఆశీర్వదించము ఆయన. మా సంఘ సభ్యులందరినీ మీరు నీ కృపతో నింపి నడిపించము నాయన. ముందు జరగనైన సంఘంలో జరగనైన ప్రతి కార్యక్రమం మీరు దీవించండి నా తండ్రి. 3వ తారీఖున జరగనైన గృహప్రవేశమును, 12వ తారీఖు జరిగిన వివాహమును ఘనముగా నీ నామమును మహింపరుచుకొని సమస్త కార్యమును చక్కబెట్టమని అడుగుచుంటున్నాను. పరిశుద్ధురా, నీ కృపతో నింపి నడిపించండి. బలహీనుడుకుంటా మా ప్రియులను నీ కృపతో నింపి ఆరోగ్యవంతులుగా చేసి నడిపించు. మరి ఒకసారి మా ప్రియుడు సుందరరాజను ఈ సమయం అంతా జ్ఞాపకం చేసుకుని చుంటున్నాం ప్రభా. స్వస్థ చిత్తుడై మా మధ్యకి రావాలి ప్రభా. నీ కృపతో నింపి నడిపించు. ఆ సహోదరుని ముట్టండి ప్రభా. ఒక్క తరుణం దయచేమని మొదలుపెట్టుకున్నాం. మా మరలు విని మాకు జవాబిచ్చిన దేవుడు ప్రభా. మేము యోగ్యులు కాకపోయినప్పుడు కూడా, మేము పాత్రలు కాకపోయినప్పుడు కూడా మా మొరలకు జవాబిచ్చిన దేవుడు నీకు వందనం తండ్రి. వందనం నాయన, వందనం ప్రభా, వందనం దేవా. అయ్యా, కనికరం చూపుడు ఆయన, కనికరం చూపుడు ఆయన. విశ్వాసంతో నీ వైపు చూసారు మమ్మల్ని చేయండి ప్రభా. నీ కృపా కనికరం మాకు దయచేసి నడిపించండి అయ్యా తండ్రి. మా ప్రియుడు బలహీనుడైన మా ప్రియుడు స్వస్థతనిచ్చిన మా తండ్రివి నీకు పాదము స్తోత్రం ఆయన. బేస్తవార దినమున సమావారిలో జరగనైనటువంటి స్తుతి కూటమిని మీరు ఆశీర్వదించండి. ఆ కుటుంబం వారు ఎంతో కృతజ్ఞతలు ఈ కూటమి ఏర్పాటు చేసుకున్నారు ప్రభా.
సహోదరి జీవితంలో ఎంత ఘనమైన కర్మ చేసిన దేవుడు, నీవు మాట్లాడిన దేవుడు, నీకు వందనం ప్రభా, వందనం దేవా, వందనం తండ్రి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నీ కృపగా మమ్మల్ని మేము తగ్గించుకుని ధీరం అయ్యేప్పుడు నీ సన్నిధికి వస్తాము. మాతో మాట్లాడే దేవుడు ప్రభా, నీకు వందనం నాయన, వందనం నాయన. పరిశుద్ధుడా, 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 నీ ప్రసన్నతను మా మీద కుమరించండి. ఒక్కొక్క ఆత్మను బలపరిచి దీవించండి. కూడి వచ్చిన మా ప్రియులందరినీ బలపరచు. రాలేక ఆటంకపడిన మా ప్రియులు కూడా మరి ఒకసారి కలుసుకునే ధన్యతను దయచు. అనేక మంది రావాల్సి ఉన్నది, రాలేకపోయినా ప్రభా క్షమించు, ప్రభా క్షమించు నాయన. అయ్యా, మేమందరం ఇవ్వబడిన ప్రతి అవకాశం సద్వినియోగం చేసుకున్నట్టు నేర్పించండి. నా సంఘంలో జరిగే ప్రతి కోరికను మీరు దీవించి ఆశీర్వదించు. నీ ప్రసన్నతను మాకు దయచేసి మమ్మల్ని బలపరిచి దీవించమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అతి వినయంతో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా యంత్రం సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చినటువంటి ప్రజలకును, సాక్ష్యము ఇచ్చినటువంటి బిడలకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.